అధ్యక్షతలు అప్పచెప్తున్నారు. కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన మార్గనిర్దేశకుడు మనందరి ఎంతో ఇష్టమైన గురువర్యులు రామయ్య ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్కి కొట్టేయవలసిందిగా శ్రీదేవి మల్లి సరస్వతిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీదేవి సరస్వతి వాసన ఇన్స్టిట్యూట్ సార్ శ్రీనివాస్ సార్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ గోదకరాం సార్ గారిని విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై అధికారికంగా పోరాటం చేస్తున్న నాయకుడు ఎన్ఎస్ఐ రాష్ట్ర పెద్దలు ప్రొఫెసర్ గోదకరాం సార్ DGSA చైర్మన్, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు మరియు NSU రాష్ట్ర అధ్యక్షుడు బండ్ల వెంకట గారికి అండ్ హర్షవర్ధన్ రెడ్డి ఎన్నో టీచర్ల సమస్యల గురించి నిరుద్యోగుల గురించి పోరాడిన హర్షవర్ధన్ రెడ్డి అన్నకు, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్కి, నిరుద్యోగుల గురించి
ఎల్లప్పుడూ పోరాడే వ్యక్తి అశోక్ సార్కి, విద్యార్థుల సంఘం నాయకుడైన రామ్మోహన్ రెడ్డికి, టీజీఎస్ఏ విద్యార్థి నాయకుడు సలీం పాషా గారికి, ఓయూ విద్యార్థి నాయకురాలు బాలలక్ష్మి మేడం గారికి, అరుణ్ కుమార్ గారికి, టీజీఎస్ఏ నాయకుడు అరుణ్ కుమార్ గారికి, మీ అందరికి తెలిసిందే మనం తెలంగాణ కోరుకుంటే నిధులు నియామకాల గురించి. సో నియామకాల గురించి మనం మాట్లాడితే గత 10 సంవత్సరాలలో టీచర్ల జాబ్ గురించి ఎన్ని టీచర్ జాబ్స్ వచ్చాయో మీ అందరికి తెలిసిందే. 2012లో డిఎస్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తే 6 సంవత్సరాల తర్వాత 2018లో 7,000 పోస్టులతోనే తెలంగాణ వచ్చినాక 7,000 పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ఏదో కిల్లింగ్ ఫీచర్ వేసినట్టు 5,000 పోస్టుల్లో దాంట్లో కూడా 2,000 పోస్టులు ఉర్దూ పోస్టులు ఉన్నాయి. సో దాదాపు 3,000 పోస్టులే తోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్. మరి దీంట్లో తెలంగాణలో 33 జిల్లాల్లో హెచ్ఈటీకి 40-50, స్కూల్ అసిస్టెంట్ అయితే కొన్ని సబ్జెక్టులకు సింగిల్ టీచర్ జాబ్స్ ఉన్నాయి. మరి ఎవరు దేనికి ప్రిపేర్ కావాలి? డిఈడి బిఈడి చేసిన విద్యార్థులు దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ముఖ్య కారణం డిఈడి బిఈడి విద్యార్థులే, వాళ్ళ తల్లిదండ్రులే. 5,000 పోస్టులు చాలవు, మాకు 5,000 పోస్టులు చాలవు అని దాదాపు డిఈడి బిఈడి విద్యార్థులు 5-6 లక్షల మంది ఒక్కొక్కరు ఒక 10-20 మందితోని ఓట్ వేపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సో హైదరాబాద్ లో అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా కాంగ్రెస్ చేసినంత ముఖ్య కారణం నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి విద్యార్థులు. కాబట్టి ఈ రోజు సభకు ముఖ్య కారణం ఏంటంటే మనందరి గవర్నమెంట్ వచ్చింది. మనందరి గవర్నమెంట్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గురించి మీ అందరికీ తెలిసిందే. గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ గురించి ఎండనక వాననక పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కోదండరామ్ సారు టీజీఎస్ఏ చైర్మన్ అన్ని పార్టీలు కలుపుకొని ముఖ్య కారణం తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఎంతో దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంతో దగ్గరగా ఉన్నాడు. సో మంచి పోస్టు రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరి తరఫున. సార్ వీలైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకొని ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాగానే మామూలుగా వచ్చి మెగా డిఎస్సి మీరే ప్రకటించాలి. సో దాదాపు పోస్టులు లేవు అంటున్నారు. దాదాపు 25,000 పోస్టులు ఉన్నాయి. 25,000 పోస్టులు విద్యావంతులే 16,000 మంది ఉన్నారు. మన గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 13,000 పోస్టులున్నాయని నిండు అసెంబ్లీలో ప్రకటించాడు. 13,000 పోస్టులున్నాయని నిండు అసెంబ్లీలో ప్రకటించి జస్ట్ ఏయాలా వద్దా కూడా ఒక 5,000 పోస్టులు వేసాడు. సో ఎన్నో ఉద్యమాలు విద్యార్థులు బిఫోర్ ఎలక్షన్స్ ముందు గోషామహాలు 24 అవర్స్ నిరాహార దీక్ష చేసిన మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు. ఎన్ని ధర్నాలు చేసినా కనీసం విద్యాశాఖ పట్టించుకోలేదు. అప్పుడున్న గవర్నమెంట్ ఎవరికి చెప్పాలో తెలియదు. సో కాబట్టి మనకి ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో వేయాలని నేను కోరుకుంటున్నాను సార్. బల్లూరు వెంకట్ ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ ఏజ్ ఎక్కడో తెలియదు కానీ ఈ ఏజ్ బల్లూరు వెంకట్ చేస్తా ఫ్యూచర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎన్ని ఉద్యమాలు తెలంగాణ ఎన్ఎస్సీలో అధ్యక్షుడు అయినాక ఎన్నో ఉద్యమాలు ఎన్నోసార్లు జైలు పోయింది. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా పలకరించి వచ్చాడు జైలు పోతే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధిష్టానం కూడా.
ఎన్నో పోరాటాలు చేసాడు, ఎంతో మంచి పేరు ఉంది. సో ఫ్యూచర్ లో కూడా బండ్లూరు వెంకట సార్, రేవంత్ రెడ్డి అన్న కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చాలా దగ్గర కాబట్టి మీరు కూడా 25,000 డిఎస్సి పోస్టులు మీరు కూడా గత గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 25,000 పోస్టుల్లో మెగా డిఎస్సి చేస్తామని చెప్పారు బండ్లూరు వెంకట గారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ట్వీట్ చేశారు, మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి వద్దు. కాబట్టి ఈ మినీ డిఎస్సి వద్దు, మన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మెగా డిఎస్సి కావాలి. సో మెగా డిఎస్సి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ గత కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మన హర్షవర్ధన్ రెడ్డి అన్న కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్. సో మేనిఫెస్టోలో డిఎస్సి గురించి మాట్లాడేది కానీ క్యాలెండర్ ప్రకటించింది కానీ మన హర్షవర్ధన్ రెడ్డి గారే. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనే మెగా డిఎస్సి చేస్తామని అన్నారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది, అయినా కూడా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా చేస్తానికి ఆదల బాధలుగా వేయాలి కాబట్టి. సో ఎంతో సంతోషంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మెగా డిఎస్సి వస్తుందని నిరుద్యోగులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో హర్షవర్ధన్ రెడ్డి గాని, కోదండరాం సార్ గాని, బండ్లూరు వెంకట్ గాని, సో నిరుద్యోగుల ఆశాకిరణం మన అశోక్ సార్ మీ అందరికీ. సో అశోక్ సార్ గురించి చెప్పాలంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా మా లెక్కనే డేర్ అండ్ డాష్ గా బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా కూడా 2-3 సార్లు నిరుద్యోగుల గురించి జైల్లో వచ్చిన వ్యక్తి మన అశోక్ సార్. ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి కానీ, గ్రూప్స్ గురించి కానీ, డిఎస్సి గురించి కానీ మాట్లాడే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరినీ మన ముందుకు వచ్చారు. వీళ్ళందరూ కూడా మాకు ఈ డిసెంబర్లోనే మెగా డిఎస్సి 25,000 పోస్టులతోని వేయాలని కోరుకుంటున్నాను. సో కాబట్టి మీ అందరూ పెద్దలు టైం లేదు కాబట్టి మీ అందరికి ఇస్తున్నాను. సో ఇక రాహుల్ రామ్మోహన్ రెడ్డి గురించి మీ అందరూ తెలిసిందే. రాహుల్ రామ్మోహన్ రెడ్డి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి టీఈపీ విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి ఎన్నోసార్లు 2012 కాంచి 18 కాంచి ఇప్పుడు మన జరిగిన 2023 డిఎస్సి కూడా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి టీఈపీ విద్యార్థి సంఘం రామ్మోహన్ రెడ్డి. సో రామ్మోహన్ రెడ్డి కూడా ఇలానే పోయినసారి ఎలాగైతే పోరాడాడో నిరుద్యోగుల తరఫున అలాగే పోరాడాలని కోరుకుంటున్నా. సో సలీం బాషా టీజేఏసీ రాష్ట్ర నాయకుడు. సో కోదండరాం సార్కి దగ్గర వ్యక్తి, కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర వ్యక్తి. సో గత గవర్నమెంట్ లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాకముందు నుంచే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన వ్యక్తి కోదండరాం సార్ వెంటనే వ్యక్తి మన సలీం బాషా గారు. సో కాబట్టి సలీం బాషా గారు కూడా మెగా డిఎస్సి వరకు మాట్లాడాలనుకుంటున్నాను. ఓయూ నాయకురాలు బాలలక్ష్మి మేడం గారు విద్యార్థి నాయకుల నుంచి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తెలంగాణ గురించి పోరాడుతున్న వ్యక్తి, నిరుద్యోగుల గురించి పోరాడుతున్న వ్యక్తి. సో కాబట్టి బాలలక్ష్మి మేడం కూడా డిఎస్సి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మా నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్సి ఈ నెలనే మీకు ఏ పదవి వచ్చినా కూడా ఆ పదవి తగ్గట్టు మా మెగా డిఎస్సి మాత్రం మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. రమేష్ సార్ గారిని 2 నిమిషాలు సమయం తక్కువగా ఉంది, పెద్దలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి సార్ వీలైనంత తొందరగా. మన తెలంగాణలో 2 సార్లు తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమం 2 సార్లు జరిగింది. ఒకటి తెలంగాణను సాధించుకోవడం కోసం ఒకసారి జయశంకర్ సార్, కోదండరాం సార్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల్లో ఒకసారి చేస్తే సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాల కోసం 2వసారి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనడం లేదు, రాబోయే సంస్థలో పనిచేసే ఒక ఫినిక్స్ సార్గా ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. పోరాడితే పోయేదేం లేదు, పార్టీ సంఖ్యలు తప్ప.
ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించడం కోసమే వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి సంతకం అయి ఉండాలి. అది మన కోదంగా ఉంటారు. ఈరోజు తెలంగాణలో పాఠశాలల్లో చాలా ఖాళీలు చూపించడం లేదు. మా గ్రామంలో సైన్స్ టీచర్ లేదు, ఫిజిక్స్ టీచర్ లేదు, ఫిజిక్స్ ఆ ఊర్లో ఫిజిక్స్ టీచర్ లేదు, ఫిజిక్స్ ఆ ఊర్లో ఫిజిక్స్ టీచర్ లేదు. వెళ్ళిపోయిందామే అమెరికా పోయింది, అమెరికాకి వెళ్ళిపోయింది, అమెరికాకి వెళ్ళింది. అలాంటి ఖాళీలు చూపించడం లేదు. అలాంటి స్థానాల్లో అప్పుడప్పుడు వస్తున్నాం. సో కాబట్టి అలాంటి వాటిని కూడా సార్ పెద్ద చేసుకొని మరి మీరే అందరి సమస్యలను మేము ప్రభుత్వాలను నమ్మడం లేదు. కొన్నంత కొన్నంత మనకెవరు మాకు దేవుడు కనబడలేదు, మాకు దేవుడు కనబడలేదు సార్. ఏం చెప్తున్నా నిరుద్యోగులకు మాకు దేవుడు కనబడలేదు. మాకు బ్రహ్మ విష్ణు శివుడు కాబట్టి దయచేసి నేను మాలలో ఉన్నా కూడా మా సార్కి లక్ష్మణ సార్కి సాత్విక తీసుకొచ్చినటువంటి సార్కి అదేవిధంగా పెద్దలకు నేను అయ్యప్ప మాలలో ఉండి కూడా వరంగల్ సార్కి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నా. మీకు ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ప్రజల పార్టీ, నిరుద్యోగుల పక్షపాతమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని విజయపథంలోకి నడిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసి కాంగ్రెస్ గెలిపించి ఇవాళ విజయోత్సవ సభ జరుపుకుంటున్నది మీరు. మరి ఈ విజయోత్సవ సభలో బాధ్యతగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మీ ముందు వచ్చింది మేము. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ముందు నుంచి మాకు మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ జనసమితి అధ్యక్షులు అంటే నేను ఒప్పుకోను సార్. తెలంగాణ జాతి పిత అంటే ఎందుకంటే టీజేఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ, కానీ వారు అనేక దశాబ్దాల నుంచి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాకారం అయ్యే వరకు ముందుండి నడిపించి సాకారం అయ్యాక విఫలమవుతున్నటువంటి సామాజిక దృక్పథాన్ని తన భుజం మీదకి ఎత్తుకొని వృద్ధాప్యంలో కూడా 3 ఫ్లోర్లు ఎక్కి మీ ముందుకు వచ్చినటువంటి గొప్ప ధీరశాలి. అదేవిధంగా విద్యార్థి లోకంలో నేను కూడా చదువుకున్నప్పటి నుంచి చూస్తున్న ఏ విద్యార్థి నాయకుడు కూడా ఇంతగా విద్యార్థి లోకం కోసం శ్రమించి కఠోరమైనటువంటి ఉద్యమాలు చేసి ఉండకపోవచ్చు. నాకంటే చిన్నవాడు సోదరుడు బలుమూరు వెంకట్ ఎన్ని ఉద్యమాలండి, ప్రగతి భవన్ గోడలు ముట్టడించి నిరుద్యోగుల కోసం గొంతెత్తి అనేక మార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తినడమే కాదు జైలులో ఉండి నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి సోదరుడు మరొక వ్యక్తి. రామయ్య కోచింగ్ సెంటర్ ద్వారా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మరొకరు లక్ష్మణ్ గారు, అశోక్ గారు, అందరికి కూడా పేరు పేరు నమస్సుమాంజలు. ఇవాళ టాపిక్ మెగా డిఎస్సి విజయోత్సవ సభ. ఇది మీ ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి క్యాబినెట్లోని ఈ మెగా డిఎస్సి ప్రకటన చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అనేక రకాలైనటువంటి పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా 1998 మెగా డిఎస్సిలోనే ఎంపిక కాబట్టి
కష్టపడ్డటువంటి ఒక ఉపాధ్యాయుడిని. ఇవాళ ఉపాధ్యాయ నేతగా ప్రతిరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఈఓలతో ఉన్న సంబంధాల వల్ల దాదాపు 27,000 టీచర్ పోస్టులు వేసే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికీ ఎగ్జిస్టెడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ ఒక 16 నుంచి 17,000 మధ్యన ఉంటవి. ఎల్ఎఫ్ఎల్ అంటే లో ఫిమేల్ లిటరసీ అని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతులు ఇస్తే మరో 10,000 ఎస్సిటి పోస్టులు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు వేకెన్సీస్ గా వస్తే ఒక 4,000 వస్తాయి. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ. అదేవిధంగా మీకు తెలియదు కాదు, పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే సాధారణ పరిపాలన శాఖ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ, లా డిపార్ట్మెంట్ న్యాయ శాఖ, ఈ మూడింటి అనుమతి తీసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం సృష్టించాలి. మరి వాళ్ళు ఇప్పటికే ఎగ్జిస్టెడ్ వేకెన్సీగా ఉన్న వాటిని గుర్తించి ఎన్ని ప్రమోషన్ల ద్వారా ఖాళీ అవుతావో వాటిని కూడా అరేంజింగ్ వేకెన్సీస్గా గుర్తించి తనకు నివేదిక ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ఆదేశించినట్టున్నారు. నిన్ననే విద్యాశాఖలో ఉన్నటువంటి కమిషనర్ దేవసేన మేడం గారు, జాయింట్ డైరెక్టర్లు దాని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. అత్యంత వేగంగా మీకు మెగా డిఎస్సి వేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మనందరి ఆశా జ్యోతి మీ అందరికీ కూడా మెగా డిఎస్సి వాగ్దానం చేసి ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారు మీ అందరి కలలు నెరవేర్చడానికి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలను నిజం చేయడానికి ఇవాళ 24/7 పనిచేస్తా ఉన్నారు. మీకు తెలుసు, అధికారంలోకి వచ్చినటువంటి 36 గంటల్లోనే అత్యంత అంటే జనాభాలో 52% ఉన్నటువంటి దాదాపు మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సును నిరూపించుకున్నటువంటి వ్యక్తి, 10 లక్షల వైద్య సదుపాయాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడ వెరవకుండా తన ప్రమాణ స్వీకారం ఒకవైపు అవుతుంటే మరొక వైపు గడీలతో కట్టబడిన ప్రగతి భవన్ ఇనుప కంచెలను కూల్చగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా పెద్దలు కోదండరామ్ గారు అయితేనేమి, సోదరుడు బలమూరు వెంకట గారు అయితేనేమి, నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా మెగా డిఎస్సిని మీ అందరి కోసం ఏర్పాటు చేసే విధంగా మా వంతు సహకారం ప్రభుత్వానికి ఉంటుంది. మీ ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేయడంలో కూడా మేము ఎక్కడ కూడా వెనుకాడబోమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ 6:30కు ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని ఉపాధ్యాయ సంఘాల అపాయింట్మెంట్ ఉంది. అక్కడ నుంచి ఫోన్స్ వస్తా ఉంది. పెద్దలు కోదండరామ్ గారి అనుమతితో, లక్ష్మణ్ గారి అనుమతితో మీరందరూ కూడా అనుమతి ఇస్తే అటు వెళ్ళాలని ముందుగా మాట్లాడడానికి ఈ అవకాశం తీసుకున్నాను. పెద్దలు మన్నించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. 2005, 6, 7, 8, 9 ఆ టైంలో గ్రూప్ 1 చదువుకుందామని వచ్చి 2009లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఈ ఉద్యమంలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వస్తేనే మాతో పాటు మా మిగతా విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం వస్తుందని నాడు పుస్తకం పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీ బిడ్డగా, మీ సహచర ఉద్యమకారినిగా ఈరోజు మీ అందరితో ఈ వేదిక పంచుకోవడం నిజంగా నేను సంతోషపడుతున్నా. వేదిక మీద ఉన్నటువంటి కోదండరామ్ సార్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, అశోక్ అన్న కావచ్చు, రామ్మోహన్ నాకు చాలా ఆత్మీయులు, తమ్ముడు మా పక్కనే మా ఊర్లో. మేమందరం కలిసి కూడా మొదటి నుంచి తెలంగాణ గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాం. నాడు ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ మొత్తం సంపన్న కులాలు, సంపన్న వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు దాదాపు 80% మంది యువత ఉద్యోగాల కోసమే మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు కొంతమంది పోలీసులు నన్ను ఒక మాట అన్నారు, మమ్మల్ని కొట్టి తిట్టి పోలీసులు జైళ్ళలో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, మమ్మల్ని బెదిరించినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో మా మీద అటాక్ చేసినప్పుడు, మమ్మల్ని అందరినీ ఆడపిల్లలు నీకెందుకు చదువుకోక అని చెప్పి బెదిరించినప్పుడు నేను ఒక్కటే ఒక మాట చెప్పిన, కలిసి కట్టుగా ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నప్పుడే మన హక్కులు నెరవేరుతాయి అని ఆనాడు చెప్పిన. అదే విధంగా మనం కొట్లాడడం తెలంగాణ వచ్చింది.
కానీ 10 సంవత్సరాలు మనం అరిగోస పడ్డాం. ఆ అరిగోస పడ్డ తర్వాత ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యి ఇవాళ ఒక విజయాన్ని సాధించారు. ఈ విజయం మీ ఆశల విజయం, మీ ఆకాంక్షల విజయం, మీ విజయం, మీ తల్లిదండ్రుల విజయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిందంటే అది కేవలం మీరందరూ కలిసికట్టుగా చేసినటువంటి ఒక పోరాటము, కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి ఒక తిరుగుబాటు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాం. వేదిక మీద మీకు మూసుకుంటాం కావచ్చు, కానీ ఇవాళ గ్రామం నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా ఇవాళ ఇంటింటికి తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కేవలం పెన్షన్లు ఇచ్చి నాకు అందరూ అండగా ఉన్నారు, ఓట్లేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఇలా యువత తలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఇలా ప్రభుత్వాన్ని కూడా తెచ్చుకున్నాం. యువతను నమ్ముకున్నదే మన యువ నాయకుడు రేవంత్ అన్న. యువతను నమ్ముకున్నాడు, యువత పడుతున్న కష్టాలని అర్థం చేసుకున్నాడు, నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు. మనకు మేనిఫెస్టోలోనే మనకు నిరుద్యోగుల కోసం ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండు. ఇవాళ మీరందరూ చేయాల్సిందంతా కూడా మీరు ప్రజల్లో ఉండి మీరు చేసిండ్రు. ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇచ్చిండ్రు, ఇవాళ అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ అన్న కలలు కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాము. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఇప్పుడు మా బాధ్యత మిగిలి ఉంది. మీ బాధ్యత నెరవేర్చిండ్రు, అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ మా బాధ్యత మిగిలి ఉన్నది. ఇవాళ అందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉన్నటువంటి గోదాం సార్ కావచ్చు, ఇలా పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినంటే అమ్మ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమె పాదాలకు వందనం చేసి ఆమెకు థ్యాంక్స్ చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యి 2014 నుంచి పార్టీ కోసం నేను పనిచేస్తా ఉన్నా. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మీ అందరి ముందు నిలబడి కోదండరామ్ గారి సాక్షిగా మీకు అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను. కలలు కన్న రాష్ట్రంలో, తెచ్చుకున్న రాష్ట్రంలో మనం పడ్డ అడిగోసలన్నింటికి అంతం కలిగే విధంగా ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టు మీరంతా కృషి చేసింది కదా. ఇవాళ మేమందరం కలిసికట్టుగా రేవంత్ అన్నకు మేమందరం చాలా దగ్గర మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. విద్యార్థులను, నిరుద్యోగులను, అమరుల కుటుంబాలను, రైతులను, కార్మికులను, కర్షకులను, మహిళలని అందరినీ కూడా కాపాడుకుంటా అన్న రేవంత్ అన్న మనకు మాట ఇచ్చిండు. ఇచ్చిందే తడవుగా ఒక డైనమిక్ గా మనకు పనిచేస్తా ఉన్నాడు. ఇనుప కంచెల్ని తొలగించిండు, ఉప్పు సంఖ్యలను తొలగించిండు. ఇలా ఒక్కొక్క శాఖను రివ్యూ చేసుకుంటూ ఒక డైనమిక్ గా ముందుకు పోతున్నాడు. అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా నిపుణులందరితో కూడా రివ్యూ చేస్తా ఉన్నాడు. అందరికీ రావాల్సిన విధంగా ఉద్యోగాలు అన్ని వస్తాయి. అందరం మనం సంయమనంతో పాటించి ఇప్పుడు అందరూ సంతోషంగా చదువుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ఈ విషయాన్ని తెలియజేస్తాం. అసలు అన్న నాకు మెగా టీఎస్సీ అనేది గుర్తు చేశాను కాబట్టి ఈ సంస్థ ఈ మీటింగ్ ఇదే, కానీ నేను అందుకనే ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. నేను ఇలా మెగా టీఎస్సీ కోసము మీరందరూ ఇలా రామ్మోహన్ కావచ్చు, మీరందరూ కూడా మాట్లాడినప్పుడు కూడా నేను ప్రతి చోట చెప్పుకొచ్చిన ఇలా మనం పెట్టుకున్న మీటింగే మెగా టీఎస్సీ కాబట్టి ప్రత్యేకంగా నేను గుర్తు చేయలేదు. ఎందుకంటే తమ్ముడు సమయం తక్కువ అన్నాడు. ఇలా ఈ మెగా టీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, JL, DL అన్ని వస్తాయి. నేనైతే ఎక్కడ పొందెత్తినా మెగా టీఎస్సీ అనే చెప్పిన మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా అన్న రేవంత్ అన్న మనం మెగా టీఎస్సీ పెట్టాల్సిందే. ఎందుకంటే నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు టీఎస్సీ పోస్టులు వచ్చినాయి. ఇప్పటి వరకు మనకు టీచర్ పోస్టులు రాలే. ఆ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పిన మా పార్టీలో 4 గోడల మధ్యలో ఈ ప్రపంచానికి, ఈ యొక్క సమాజానికి ఎంతో మంది ఉన్నతమైన పౌరులను అందించేదే టీచర్. ఆ టీచర్లు ఇలా రోడ్ ఎక్కిందన్న, వాళ్ళ కడుపు పట్టుకొని ఇవాళ ఏం తింటుండ్రో, ఏం తాగుతుండ్రో తెలియదు, ఇళ్ళల్లో ఎటువంటి పరిస్థితి ఉందో తెలియదు. టీఎస్సీ కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తా ఉన్నారు. మనం ఒక మాట అంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. వీటన్నిటికంటే ముందుగా అనేది గురుదేవో భవ అంటాం. ఆ గురువుల్ని మనం పూజించుకున్న నాడే ఇవాళ మన తల్లిదండ్రులు హర్షిస్తారు, భగవంతుడు హర్షిస్తారు. తల్లిదండ్రులు జన్మనిస్తే సమాజంలో మనకు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చేది టీచర్లు. అటువంటి టీచర్లను మనం కాపాడుకోవాలి. ఇవాళ టీఎస్సీ, మెగా టీఎస్సీ వేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి అలాంటి మేము మా పార్టీ మీటింగ్లలో కూడా మేము చెప్పినాము, నిరుద్యోగుల మీటింగ్లలో కూడా చెప్పినాం. అందుకోసమే చెప్తున్నా, మెగా
డిఎస్సితో పాటు ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళు పిహెచ్డి చేసిన కూడా ఉంటారు. మెగా డిఎస్సితో పాటు జేఎల్, డిఎల్, గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 2 అన్ని కూడా ఇలా వేయబడతాయి. అన్ని ఉద్యోగాలు కూడా వస్తాయి. నేను అన్ని ఉద్యోగస్తుల కోసం అందరి కోసం పోరాటం చేసిన కాబట్టి అందరికీ సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఏ ఉద్యోగస్తులైనా ఎవరైనా రాష్ట్రాన్ని దేశాన్ని ఏలేటోళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గర నుంచి రావాల్సిన వాళ్ళే. మీలాంటి గురువులు చెప్తేనే మేము ఈ వేదిక మీద నిలబడ్డాం. కాబట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, యువత కలుసుకుంటే సాధ్యం కాదు ఏమీ లేదని నాడు నిరూపించడం, నేడు నిరూపించడం, ఈ యువత ఆశలు నెరవేరే రోజు వచ్చింది. అన్న రేవంత్ అన్న మనకు త్వరలోనే అన్ని పనులన్నీ నెరవేర్చే దిశగా బడిబడిగా అడుగులు వేస్తా ఉన్నాడు. ఇప్పటిదాకా అండగా నిలబడ్డారు, పార్టీకి అండగా నిలబడ్డారు, అధికారం ఇచ్చారు. ఇవాళ సంతోషంగా అందరూ చదువుకోండి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. నిరుద్యోగుల పెయిన్ ఎట్లా ఉంటుందో నిజంగా అర్థం చేసుకొని ప్రతిసారి సహకరించినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి మన అందరి మధ్యన ఆనాడు తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నాయకత్వం వహించి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మనం మాటిచ్చినాం కదా. మరి ఆ మాటకు కట్టుబడి ఉద్యోగాలు వేయాలని తెలంగాణ ఏర్పడ్డది 2014లో. 16 వరకు ఓర్పబట్టాడు కోదండరామ్ సార్. 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 2 సంవత్సరాలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్ల మీద కేసీఆర్కు ధ్యాస లేదు. మరి ఈ చదువుకున్న పిల్లలకు మనం మాట ఇచ్చినాం కదా, ఉద్యోగాలు రావాలి కదా, మరి నోటిఫికేషన్లు వేయమని నిరుద్యోగ నిరసన ర్యాలీ పెడితే అర్ధరాత్రి 3 గంటలకు తార్నాకాలో కోదండరామ్ సార్ ఇల్లు ఉంటుంది. 300-400 మంది పోలీసులు 3 గంటల రాత్రికి కోదండరామ్ సార్ ఇంటి మీద పడి లోపల తలుపులు పెట్టుకుంటే దర్వాజాలు కిటికీలు గడ్డపారలు దర్వాజాలు కిటికీలు ఓపెన్ అవుతలేవని గడ్డపారలతోటి పలగొట్టి కోదండరామ్ సార్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలు, ఇంటి లోపల ఉన్న సీసీ కెమెరాలను ఎత్తుకపోయి అవమానకీయంగా ఈ కోదండరామ్ సార్ను అరెస్ట్ చేయించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఈ కేసీఆర్ ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని 2016 ఇయ్యాల కేసీఆర్ను దించినాక అలుపెరుగని పోరాటం చేసి మనందరి కళ ఆ రోజు తెలంగాణ సాకారమయ్యేటట్టు చేసిండు. ఇవాళ నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ముఖ్య కారణం మన మధ్య నాతో పాటు విద్యార్థి నాయకుడు బల్మూర్ అన్న. ఇక ఆయన పోరాటం మీ అందరికీ తెలుసు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో అదే నిదర్శనం. మా బాలలక్ష్మక్క రబ్బర్ బుల్లెట్లు లాఠీ దెబ్బలు తిన్నది ఉస్మానియా యూనివర్సిటీలో. ఇక్కడున్న అశోక్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు నాతో పాటు నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసినాం. ఇక తమ్ముడు టైం లేదు కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్తున్నా. ఇక నిరుద్యోగులతోటి గోపుకుంటే బాగా తెలిసి వచ్చింది ఎవరికి? ఎడబడుకుని పోయి మన నిరుద్యోగుల సంత, మన నిరుద్యోగుల ఆ రోజు తెలంగాణ రావడానికి కూడా మేమే కారణం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయరా బిడ్డ అంటే కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మనవాడు ఒక్కడే మిగిలిడు. చూసి ఫస్ట్ ఏమో 5 సంవత్సరాలు ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డది, పసిబిడ్డ తెలంగాణ మాకు అవకాశం ఇవ్వమా అంటే ఫస్ట్ ఊకున్నాం. అరే ఇంకేదైనా చేస్తాడని రెండోసారి అవకాశం ఇచ్చినాం. 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్. ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ కేసీఆర్. టీఎస్పీఎస్సీ 1 కాదు 2 కాదు 17 పేపర్లు లీక్ అయినాయి అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలే, ఈ కేసీఆర్ వల్లనే అయినాయి. అందుకనే చక్కగా ఏం చేసినాం, ఇంటికి పంపించినాం. చక్కగా ఇంటికి పోయాడు. ఇవాళ ఇంటికి పోయి కూడా చక్కగా ఉన్నాడు. నియత్ ఖరాబోడు కేసీఆర్. పట్టుమని వారం రోజులు కాలే ప్రభుత్వం మీద పడి అప్పుడే బెడ్ మీద పడి నాటకాలు చేస్తున్నాం. ఎట్లాంటి డైలాగ్ ఎందుకు కోపంతో చెప్తున్నా అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది వచ్చింది, ఇది మన విద్యార్థుల ప్రభుత్వం, మన ఉద్యమకారుల ప్రభుత్వం, ముఖ్యంగా చెప్పాలంటే మన నిరుద్యోగుల ప్రభుత్వం. మనం తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని కసితోటి ఊర్లలో పోయి
ఈ ప్రజలకు నచ్చజెప్పి మన తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఈ కేసీఆర్ను గౌరవించడానికి మన తల్లిదండ్రులు పెంచి వచ్చే వాళ్ళ కాళ్ళు మొక్కిరు నిరుద్యోగులు. ఇక్కడ చాలా మంది నిరుద్యోగ మిత్రులు ఉంటారు. పింఛన్ చూసుకోకమ్మా మా బతుకు చూడండి, మా ఉద్యోగం చూడండి అని వాళ్ళ కాళ్ళు మొక్కి ప్రభుత్వానికి మనం ఏరికోరు చేస్తే అప్పుడే ఓడు అంటాడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అంటాడు, ఓడి ఇది ఊసిపోయే ప్రభుత్వం అంటాడు, ఓడు అప్పుడే అంటాడు మేము కూలగొడతాం ఈ ప్రభుత్వం అని కూడా నిన్నొకడు అన్నాడు. బిడ్డ పదే పదే తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు కేసీఆర్ ఒక మాట అనేటోడు, ప్రజలు సీరి చింత కడతారన్న అని ఒక డైలాగ్ అనేటోడు తెలంగాణ ఉద్యమం. ఈ డైలాగును మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం కేసీఆర్. ఇది మేమందరం ఏరికోని తెచ్చుకున్న ప్రభుత్వం. దీని జోలికి వచ్చినామనుకో నిన్ను సీరి సిద్ధ కడతాం బిడ్డ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం. ఎన్ని బాధలు పెట్టినావు 10 సంవత్సరాల్లో? 200 మంది నిరుద్యోగులను పొట్టలు పెట్టుకున్నావు. సిగ్గు లేదు ఇంకా నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతోటి ఇలాంటి డైలాగులు చేస్తావా? ఇలాంటి డైలాగులు పెడతావా? ఈ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే ఇవాళ ప్రభుత్వం మార్పులో ఓటుతోటే సమాధానం చెప్పినాం మేము. మా 40 లక్షల నిరుద్యోగుల మంది ఒక్క ఓటు బటనొక్కితే నువ్వు దిగిపోయినావు. కానీ మేము కన్నెర చేసి రోడ్ల మీదకి వస్తే నువ్వు తట్టుకోలేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా ఖచ్చితంగా నేను ఒక్క మాట చెప్తున్నా, కేసీఆర్ కంటే మనం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చాలా గొప్పగా ఉంటది. 2 రోజుల కింద ఇది ఇక్కడ ఉన్న పెద్దలు కోదండ రామ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిశారు. ఆయన ఇంట్లో అర్ధగంట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోదండ రామ్ గారితో పర్సనల్ గా మాట్లాడిండు. కోదండ రామ్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే టీఎస్పీఎస్సీ మీద దృష్టి పెట్టమన్నాడు. చూసిరా అందరు ఎట్లా రాజీనామా చేసిరో టీఎస్పీఎస్సీ మీద దృష్టి పెట్టిండు, సమీక్ష చేస్తుండు మన ముఖ్యమంత్రి. ఇవాళ ఖచ్చితంగా మాట ఇచ్చిండు, మనకు డిఎస్సీ చేస్తాడు. ఖచ్చితంగా డిఎస్సీ వస్తుంది. ఇక్కడ ఉన్న కోదండ రామ్ సార్ కూడా మీ బాధ తెలిసిన వాడు, మీ నిరుద్యోగుల బాధ తెలిసిన వాడు. ఖచ్చితంగా మెగా డిఎస్సీ మీరు అనుకున్నట్టు మెగా డిఎస్సీ వస్తుంది. దానికి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆ మెగా డిఎస్సీ కావడానికి మా కోదండ రామ్ సార్తో పాటు మేమందరం కూడా ఆ కృషి చేస్తాం. మీరు మంచిగా చదువుకోవాలి దయచేసి. ఇక మీకు బాధలు లేవు, మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి దయచేసి. మంచిగా చదివి రేపు టీచర్లుగా మీరు అందరూ టీచర్లుగా రిక్రూట్ అయ్యి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు సమావేశంలో ఉన్నటువంటి అభినవ తెలంగాణ జాతీయ శ్రీ కోదండ రామ్ సార్ గారికి మరియు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థికి లోకానికి ఒక సుందరంగా ఉన్నటువంటి డాక్టర్ వెంకట్ గారికి మరియు సమావేశంలో అగ్ర మహారాజులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ, ఇప్పుడు నేను మాట్లాడబోయేది జస్ట్ ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తున్నాం. మాట్లాడుతున్న అతి కీలకమైన విషయంలో స్టూడెంట్స్ వాయిస్ నేను తెలియజేస్తున్నా. కోదండ రామ్ సార్ గారికి మీకు సార్ నేను సైకాలజీ లెక్చరర్ సార్. ఇక్కడ ఈ సుమారు 80,000 మంది విద్యార్థులకు నేను బోధించిన అనుభవం ఉంది సార్. నాకు డిఎస్సి మాస్ డిఎస్సి అంటేనే ఒక మాస్ ఏరియా. దీంట్లో నేను చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే ఉద్యమాలు చేసినాం, కొట్లాడినాం, చనిపోయినాం, ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్నెన్నో జరిగినాయి. రైట్ నౌ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్ అంటే ఇక్కడ ఇప్పుడు కూడా కలిసి ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మ పాకి పనికి పోతుంది, తండ్రి కూలి పనికి పోతాడు. వాడు ఇప్పటికి 2-3 సార్లు కోచింగ్ వచ్చాడు. డైరెక్టర్ గారు వాళ్ళందరికీ కనిపెడుతూ 2,000-3,000 కోచింగ్ ఇచ్చినా సరే తీసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి అమలు. ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థలో కస్తూర్బా కాంట్రాక్టు టీచర్స్ ఉన్నారు. రెండవది వచ్చేసి రీసెంట్ గా జేఎల్స్ డిఎల్స్ కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులర్ చేయడం అనేది ఎంత ఘోరం సార్ అంటే 18 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను నేను కూడా. ఇప్పటికీ నేను స్కూల్ అసిస్టెంట్ గానే ఉన్నా, లేకపోతే జైలుగా లేకపోయినా. అలాంటిది మరి ఏ పద్ధతిలో తీసుకుంటో, ఏ లావాదేవీలు తీసుకుంటో, ఎట్లా జరిగిందో సడన్ గా ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ గా జేఎల్డిఎల్ గా అదొకటి. మూడవది ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో అసలు వేకెన్సీ లిస్ట్ అనేది ఎన్నిసార్లు చూసినా
5,000 6,000 అని చెప్తున్నారు. మరి 5,000 6,000 ఉన్నప్పుడు నేను సూటిగా అడిగే ప్రశ్న ఒకటే, ప్రతి సంవత్సరం బీఈడి డిఈడి ఎందుకని నువ్వు కౌన్సిలింగ్ పెట్టినావు? ఎందుకని బీఈడి డిఈడి ఎంట్రన్స్ కోచింగ్ పెట్టినావు? అక్కడ నీకు రిక్రూట్మెంట్ అవసరమే లేనప్పుడు డిఈడి బీఈడి బంద్ చేసేది ఉంటే నువ్వు ఎంట్రన్స్ పెట్టకుండా, కానీ ఎంట్రన్స్ పెడుతూ ఎవరి ఇయర్ ప్రైవేట్ కాలేజీల్లో కుప్పలు తెప్పలుగా పిల్లలు ప్రిపేర్ అవుతూ ఇది ఒక పేదవాళ్ళ సివిల్స్ గా ప్రిపేర్ అయినటువంటి డిఎస్సి కోసం లక్షలాది మంది పిల్లలు నన్నల ధనియాల రేవంత్ రెడ్డి గారిని గెలిపించడంలో, కేసీఆర్ గారిని ఓడగొట్టడంలో అత్యంత క్రియాశీలకమైన ఓటు మా డిఎస్సి స్టూడెంట్స్ అంటే మరి ఈ సందర్భంలో మరి వీళ్ళ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఎంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్షేత్రస్థాయిలో హెచ్ఈటీల సంఖ్య 9,000 ఉన్న విషయం మీరు అందరూ గ్రహించాలి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి మళ్ళీ ఒక 9,000 ఉన్నాయి. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఉందంటే సార్, ఇక్కడ 5 మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు సార్, 5 మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు. మరి ఏ విధంగా సూపర్విజన్ చేస్తాడు? ఒక్క మండలంలో 200 మంది టీచర్లు ఉంటారు, 5 మండలాలకు 1000 మంది టీచర్లను ఒక్క ఎంఈఓ ఎట్లా సూపర్విజన్ చేస్తారో మీరు ఒకసారి గమనించాలి. రెండో విషయం సార్, కీలకమైన విషయం, ఆ ఎంఈఓలను కూడా ఇప్పుడు 317 జీవో కింద గెజిటెడ్ మాస్టర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ సూర్యాపేట డిస్టిక్ అయి ఉంటే వాళ్ళు రంగారెడ్డి డిస్టిక్ జిహెచ్ఎం అయ్యారు సార్. ఇప్పుడు సర్వీస్ చేసేదేమో రంగారెడ్డి డిస్టిక్ లో, సూపర్విజన్ చేసేదేమో సూర్యాపేట జిల్లాలో. ఇది అందుచిక్కనటువంటి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. దీనిని సరిదిద్దాలనే విషయం మరొకసారి మీరు దృష్టికి తీసుకుపోవాలి సార్. కేవలం ఇప్పుడు మాట్లాడేది మీరు పెద్దలు కాబట్టి, ఎంతో అనుభవం ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారు చేరవేయాలని మా కోరిక సార్. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు ఎక్కడనైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు 5,000 ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు ఇస్తామని చెప్పిండు. ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి హెచ్ఏటి టీచర్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్ట్ ఇస్తే హెచ్ఏటి పోస్టులు అన్ని ఖాళీ అయితే 5,000 హెచ్ఏటి పోస్టులు ఖాళీ అవుతాయి. మరి ఆ విధంగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఇస్తే సుమారు 22 సంవత్సరాల నుంచి హెచ్ఏటి టీచర్ ఇప్పటికీ హెచ్ఏటి టీచర్గానే పనిచేస్తున్నాడు. గ్రూప్ 4గా ఎంటర్ అయినటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాడంటే మరి టీచర్లు చేసుకున్న దౌర్భాగ్యం ఎందుకని 22 సంవత్సరాలు ఒకే హెచ్ఏటి టీచర్ ఉండాలి? ఎందుకని హెచ్ఏటి టీచర్ని వాళ్ళు ఏం అడుగుతలేరు? మా స్థాయిని పెంచండి సార్ అంటున్నారు. ఒక ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అంటే ఈక్వలెంట్ స్కూల్ అసిస్టెంట్, అంత దౌర్భాగ్య స్థితిలో మన తెలంగాణ ఉందా అని చెప్పి బాధగా మీ ముందు నేను ప్రవేశపెడుతున్నాను సార్. ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హెచ్ఏటీలను కదిలిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ వస్తారు. మరి అదేవిధంగా తీసుకుంటున్నట్లయితే ప్రమోషన్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ కాగిపోయారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్, అతి కీలకమైనది సార్, ఇది మీతోటి మాత్రమే అవుతుంది సార్. ఇది ఒకటేమిటంటే గవర్నమెంట్ అండ్ పంచాయతీ రాజు లొల్లని పెట్టినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, వారం రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రకటన ఇప్పటికీ పేపర్ క్లిప్ కట్ చేసి నా దగ్గర పెట్టుకుని నేను నెల రోజుల్లో ఈ ఉమ్మడి సర్వీసు రూల్స్ నయం చేస్తా, ఇదో పెద్ద విషయం అనే టీచర్ల పంచాయతీ పెట్టు పాత గవర్నమెంట్ వాళ్ళు, ఈ గవర్నమెంట్ పంచాయతీ రాజు గవర్నమెంట్ రెండింటిని సెట్ చేస్తా, ఎకాఎకిని అందరినీ రిక్రూట్ చేస్తాను సార్. దయచేసి సార్, ఈ రోజు ఈ సమస్య ఈ విద్యా వ్యవస్థలో అతి పెద్ద సమస్యకు ప్రధాన కారణం ఒకే డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లు కొందరేమో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు, కొంతమంది పంచాయతీ రాజులు వీళ్ళు పెట్టుకొని ప్రమోషన్లు ఆగిపోయినాయి. దీనిని సవరించి ఒక కొత్త విద్యా విధానం వల్ల పేర్లు మనకి ఎక్కడైతే ఆంధ్రాలో జగన్ గారు ఎక్కడైతే ఏడి అనో లేకపోతే ఇంకొకటనో సూపర్ న్యూమరీ పోస్ట్ కింద పేర్లు మార్చి ఈ స్కూల్ అసిస్టెంట్ అందరికీ ప్రమోషన్లు కనుక వచ్చేటట్టు చేస్తే సార్ అసలు దిగ్విజయంగా స్కూల్ అసిస్టెంట్ లో ఒక్క స్కూల్ అసిస్టెంట్లే 15,000 మంది 15,000 పోస్టులు పడతాయనేది ఏది మాట్లాడలేదు. ఆ ఫీల్డ్లో ఉన్న కాబట్టి నాకు తెలుసు. ఎందుకు సార్ అని అంటే ఈ స్కూల్ అసిస్టెంట్స్ అందరూ చేయరు డైట్ లెక్చరర్స్ అండి. మీరు ఒకసారి ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది, మీరందరూ రేపు పిల్లలకు టీచర్ క్లాసులు చెప్తారు, మీరు వెళ్తున్నారు. కానీ అసలు సమస్య ఏంటంటే ఏ గవర్నమెంట్ డైట్ గవర్నమెంట్ బీఈడి కాలేజీల్లో ఇద్దరికంటే ఎక్కువ రెగ్యులర్ లెక్చరర్స్ లేరు. మరి రెగ్యులర్ లెక్చరర్స్ లేనప్పుడు సెట్ నెట్ అనేది ఎందుకు వేసుకునే విషయం ఒకసారి మీరు గమనించాలి. ఈ సెట్ రిక్రూట్మెంట్ సెట్ ద్వారా క్వాలిఫై ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ డైట్ లెక్చరర్ గా బీఈడి లెక్చరర్ గా వెళ్తే ఈ పిల్లలకు పాఠాలు చెప్పడానికి నాణ్యమైనటువంటి లెక్చరర్స్ ఉంటారు. అంటే విద్యా వ్యవస్థ పై నుంచి కిందికి మొత్తం నాశనం అయింది సార్. ఇక్కడ అందరికి అర్థం కాదు, కేవలం ఒక డిఎస్సి అంటే డిఎస్ఏ రావాలి, మెగా డిఎస్ఏ రావాలంటూ నేను మా రక్తం అంతా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అది తప్ప మాకు ఇంకోటి తెలియదు కాబట్టి నేను అంటున్నా, ఈ విద్యా వ్యవస్థను సర్వనాశనం పెట్టి ఈరోజు కూర్చున్నటువంటి విధానం ఏముందో దాన్ని సవరిస్తే
డైట్ లెక్చరర్లు రిక్రూట్ అవుతారు, బీఈడీ లెక్చరర్స్ రిక్రూట్ అవుతారు, ఐఏఎస్ కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్స్ రిక్రూట్ అవుతారు. దాని కొరకు ఏం చూస్తారు, నా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, నా మిత్రులు సోదరులు ఉన్నారు అక్కడ పిహెచ్డి చేసి వాళ్ళు చదువుతారు, వాళ్ళతో పాటు ఎడ్యుకేషన్ టీచర్స్ అవుతారు. ఇంకొకటిసారి కీలకమైంది, మండల స్థాయిలో ఎంఈఓ పోస్టులు ఇద్దరు రాష్ట్రం మొత్తంలో ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అంటే ఎంఈఓ పోస్టులను కూడా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రూల్ ప్రకారం 70% రిక్రూట్మెంట్ చేయమనండి, 30% ప్రమోషన్ ఇచ్చుకోమని మనం వద్దంటలేము. ఆ ఎగ్జామ్ పెడితే మా పిల్లలే ఎంఈఓలు అవుతారో ఏమో ఎవరు కాదంటారు. కాబట్టి ఇక్కడ జేఎల్స్, డిఎల్స్, ఎంఈఓస్, ఎడ్జేటివ్స్, కులస్టెంట్ వస్తే ఎప్పటి నుంచో ఇక నా జీవితం ఇంతే, నేను ఇట్లే రిటైర్ అవుతాను చెప్పి పిల్లలతోటి అదే గన్నెరపుల దండ వేసుకోను, మందరపుల దండ వేసుకోను రిటైర్ అవుతున్న టీచర్లు రేపటి నాడు గొప్పగా మేము కూడా ఒక జేఎల్, ఒక హెచ్ఎం అని చెప్పి రిటైర్ అవుతుంటే కన్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇప్పుడు పిల్లలకు కూడా ఏమవుతుంది సార్ అంటే మా నాయనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడు చూసినా సార్ అని అంటారు కానీ ఆయన ఎన్నడూ హెడ్ మాస్టర్ అంటలేరు, ఎన్నడూ ఇంకోటి అంటలేరు అన్నట్టుగా పేరు పడకుండా అతనికి కూడా ఒక ప్రేరణ వస్తుంది. ఇవన్నీ అతి కీలకమైనది. ఈ రోజు ఇది ఒకవేళ ఈ వీడియోలన్నీ వైరల్ అవుతాయి కాబట్టి అత్యంత కీలకమైనది 317 ద్వారా మీరందరేమో ఉద్యోగాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇప్పుడు ఈ సభా వేదిక మీద ఇంతమంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయా మిత్రులు ఆయా వీడియోలను పబ్లిక్ గా పంపిస్తారు, ఎన్న డౌట్ లేదు. కానీ మీకు తెలుసో తెలియదో 317 కింద రేపు మీరు ఉద్యోగం వెళ్తున్నారు ఆయా ఏరియాలో, కానీ సూర్యాపేటలోనేమో భార్య పనిచేస్తుంది, భర్త వచ్చేసేమో రంగారెడ్డిలో పనిచేస్తుండు, పిల్లలు వచ్చేసేమో మిర్యాలలో. ఎట్లా పరిస్థితి సార్ అంటే 317 ఇది నవ్వడానికి ఉపయోగపడే మాట కాదు, ఇది శోకం. కేవలం వాళ్ళ ఉసురు దాకే ఈరోజు గవర్నమెంట్ వైపు విషయం తెలుసుకోగలదు. హార్ట్ స్ట్రోక్లతోటి, ఇబ్బందులతోటి, అనేక రకాల మెదలతోటి ఏడుస్తూ చిన్న పిల్లలు ఎత్తుకొని ఇదే ధర్నా చౌక్ కాడ ఉద్యమం చేస్తే అక్కడి నుంచి లాగి తీసుకొని వచ్చారు. కాబట్టి 317 కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి సార్. ఇప్పుడు ఎంత మందికి సంబంధించిన ఈ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొద్దిగా దయచేసి ఇవన్నీ సవరిస్తే 25,000 కోటి మెగా డిఎస్సి వస్తే ఇప్పటి వరకు చరిత్రలో 18,500 మెగా డిఎస్సి, 25,000 కోటి మెగా డిఎస్సి రిక్రూట్ చేస్తే రేవంత్ రెడ్డి అన్న పాదాలకు మనందరం కూడా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సభాధ్యక్ష స్థానం వహించిన డైరెక్టర్ గారికి మరియు మిత్రులకు, యూనివర్సిటీ స్టూడెంట్స్ కి, నిరుద్యోగ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. చూస్తున్నటువంటి బిఐటిఐ అభ్యర్థులకు కూడా ఒక మంచి అవకాశం మీ అందరి తరఫున మనవి చేస్తున్నాం సార్. విద్యా వ్యవస్థ కంప్లీట్ గా కూడా నాశనం అయిపోయింది సార్. ఈ గవర్నమెంట్ లో ఒక గురుకుల అనే ఒక ముసుగులో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా నాశనం చేయడం జరిగింది. కేవలం 7 లక్షల మంది కోసము దాదాపు 30 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ ఈరోజు చదివే ప్రతి అభ్యర్థి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదు సార్. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం కాబట్టి ఆ బాధలు ఏం లేదు అనుకోండి. భూమి నాలి పనులు చేసుకున్నటువంటి స్టూడెంట్సే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు సార్. అలాంటి స్టూడెంట్స్ కు ఈ గవర్నమెంట్ ఏం చేయకుండా సరే కానీ వచ్చిన గవర్నమెంట్ విద్యా వైద్యం పైన పూర్తి దృష్టి పెట్టాలి సార్. అది మీ వల్లనే అవుతుంది సార్, వేరే ఎందుకంటే ఒక ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే కనుక ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా అడ్మిషన్ దొరికే పరిస్థితి ఉంది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 5-6 వేల స్కూల్స్ కూడా పడ్డాయి సార్. మా విషయం కూడా టీచర్ కాబట్టి ఆమె పనిచేసే స్కూల్ కూడా మూతపడ్డది. సో ఇంత శాలరీస్ ఇచ్చుకోవడం వల్ల ఎంఈఓ ఉండదు, ఒక డిఈఓ ఉండదు, పర్యవేక్షణ ఉండదు. గత మీరు ఎప్పుడో 30 సంవత్సరాల కింద జరిగిన గవర్నమెంట్ స్కూల్ కంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చాలా అధ్వానంగా ఉంది సార్. ఇది ఎవరు కూడా ఒక ప్రమోషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హెచ్ఈడి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, స్కూల్ అసిస్టెంట్ పోవాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా సబ్జెక్ట్ అంతా మర్చిపోతాడు. అదే ఆయన జేఎన్నుకోవాలంటే ఏం చెప్తారు సార్? ఉన్న కార్పొరేట్ వ్యవస్థలో ఐఐటి నీట్ చెప్పాలంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ లాస్ట్ లో వస్తే ఆయన ఏనాది న్యాయం చేస్తారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో మొత్తం లోపాలే ఉన్నాయి సార్. సో ఇది డిఎస్సి కోసమే కాదు, మేము గవర్నమెంట్ స్కూల్లో చదివే మా కోసం, మా ఇన్స్టిట్యూట్ల కోసమే కాదు సార్. గవర్నమెంట్ స్కూల్లో లేని పిల్లలు చదువుతున్నారు సార్, లేని
దగ్గర కానీ గవర్నమెంట్ స్కూల్స్ పూర్వ వైభవం రావాలి సార్. నేను చదువుకునేటప్పుడు ఒక్కొక్క క్లాస్లో 100 మంది సెక్షన్స్ ఉంటాయి సార్. ఈ రోజు పోతే 20 మంది 30 మంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్? అసలు ఇది కేవలం ఈ పార్టీ ఆ పార్టీలు కాదు, ఇది కేవలం రాజకీయం. నాయకులు దీనిపైన దృష్టి పెట్టడం, దీనిపైన ఆదాయం లేదు కాబట్టి దీనికి పక్కకు పట్టించారు సార్. మీరు చెప్తే గవర్నమెంట్ ఇవాళ ఇదే పరిస్థితి ఉంది సార్. కాబట్టి మీరు లేని లక్షల మంది పేరెంట్స్ కూడా సార్, పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలంటే నేను కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో టైం ఫీజు కట్టలేకపోతే కూడా పిల్లల్ని ఆపేటువంటి సిచ్యువేషన్ ఉంది సార్. నేను ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ పోయి వేల మంది కోచింగ్ వేల మంది అధ్యక్షం అనుకోండి. కానీ ఈ సిచ్యువేషన్ రాకూడదు సార్. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే ఏదో కాదు సార్. ఇది స్టూడెంట్స్ కు మీ ద్వారా న్యాయం చేస్తున్న మీరు మీ తెలంగాణ తెచ్చిన దానికంటే కూడా ఒక విద్యా వ్యవస్థను మీరు కనుక సెటిల్ చేస్తే, దీని ఉన్న లోపాలను సెట్ చేస్తే మీరు ఇంకా 100 సంవత్సరాలు కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి స్థాయికి వస్తారు సార్. ఈ విద్యా వ్యవస్థ పైన మీరు మంచి దృష్టి తీసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీనే ఓటేసి భద్రాచలం ఐటీడీఏలో స్పెషల్ డిఎస్సీ ఉంది. స్పెషల్ డిఎస్సీ ఎవరికి తెలియదు. దానికంటే మార్క్స్ మెరిట్ ఆధారంగా జాబ్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఇస్తలేరు. 2012లోనే ఇచ్చారు. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఒక్కసారి కూడా ఐటీడీ స్పెషల్ డిఎస్సీని పట్టించారు. సో స్పెషల్ డిఎస్సీ వల్ల ఆశ్రమ పాఠశాలలో స్పెషల్ డిఎస్సీ వల్ల రిక్రూట్ చేస్తారు. ఐటీడీ పరిధిలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో టీచర్ ఒక్క నిధులు అవి మొత్తం మూడమాట ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా గవర్నమెంట్ ఈ స్కూల్స్ల కంటే అవి ఏజెన్సీ ప్రాంతాలు జిల్లాలో స్కూల్ లేక దాని మీద దృష్టి పెట్టి స్పెషల్ డిఎస్సీ ఐటీడీ ద్వారా ఆర్టీసీ కూడా 100 సార్లు మీరు ధర్నా చేసే లాఠీ చార్జ్ అయితేనే ఆర్టీసీ పడ్డది. అప్పుడు 8,792 చేశారు. అప్పుడు 15,000 రూపాయల పోస్టులకు క్యాబినెట్ ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం. 8,792 పోస్టులకు ఆమోదించారు. వాళ్ళు 7,000 పోస్టులు చేశారు. ఆల్రెడీ 1000 పోస్టులు బ్యాక్ లాగాయి. మళ్ళీ 2022 మార్చి 9న కేసీఆర్ అసెంబ్లీ ప్రకటిస్తూ 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అందులో 13,000 టీచర్ పోస్టులు నేను చెప్పి ఆ సంవత్సరం సాగనిస్తూ తమ విద్యలో అనేక సార్లు ధర్నా చేస్తే ముట్టడిస్తే చివరికి ఎన్నికల ముందు హరీష్ రావు గారు కవిత గారు అత్యవసరంగా రివ్యూ పెట్టి కేవలం 5,089 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చారు. ఆడ అప్డేట్ తీసుకున్నారు అందరికీ. అంటే మీకు దృష్టి తీసుకొస్తున్నాం మరొకసారి 5,089 పోస్టులకు 1,79,000 అప్లికేషన్ వచ్చినాయి. వాస్తవానికి 5 లక్షల అప్లికేషన్ రావాలి. ఎందుకంటే 2017లో 3 లక్షల మంది అప్లై చేసాం. అంటే 2022 ఎంత మంది అప్లై అయ్యాయి? 1,00,000 మంది పెరగాలి. కానీ 2 లక్షల అప్లికేషన్ తగ్గినాయి. ఎందుకంటే అంటే 33 జిల్లాల వారిగా ఈ కేటగిరీ వారిగా అవసరం ఇస్తే ఏ జిల్లాలో కూడా 1-2 పోస్టులు లేవు. అందుకే ఎవరు అప్లై చేయలేదు. నవంబర్ 20 నుంచి 30 మంది ఎగ్జామ్స్ ఉండే ఎలక్షన్ కోడ్ వల్ల వాడేవాడు. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మేము గతంలో కలిసాం ఎలక్షన్ ముందు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు పేపర్ ప్రకటన ఇచ్చారు. ఇది దగా చేసి మెగా డేస్ వేసి అలాగే కోమటిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ వచ్చిన నెల రోజుల్లోపు మెగా డేస్ వేస్తాం లేకుండా పదవి రాజీనామా చేస్తామన్నారు. అంటే దృష్టికి తీసుకొస్తామంటే కాంగ్రెస్ పార్టీకి డీసీ పైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి కష్టంగా రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో అనేక సార్లు కూడా కాంగ్రెస్ నేతలు కలిసాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డీఎస్సీ వేస్తున్నారు. దయచేసి మీరు టీఎస్పీతో డీఎస్సీ నిలిపెట్టకుండా ఆ టీఎస్పీస్ అనేది వేరే ఇష్యూ. డిఎస్ అనేది విద్యాశాఖలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు వీలైన తొందరలో మరొక పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటంటే ఈ ప్రతిసారి ఉపాధి సంఘాలు పోయి మా డిఎస్ అడ్డుకుంటున్నారు. మీరు చూస్తున్నారు. గత 2022లో 15,000 టీచర్ పోస్టులు వేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఉపాధి సంఘాలు పోయి మళ్ళీ డిఎస్ చేస్తే మా ప్రమోషన్ అవుతుందని కేవలం 5,000 పోస్టులు ఇప్పించి మళ్ళీ ఆపారు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం విద్యార్థులందరూ కష్టపడి టెట్ పాస్ అయితే ఈ టీచర్లందరినీ ఆధార్ ఉన్న టీచర్లకు టెట్ కాల్ చేయాలని చెప్పి మళ్ళీ డిపార్ట్మెంట్ ఇంటర్నెట్ చేయబడుతున్నారు. ఆ దారుణం కష్టమైన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. టెట్ ఉన్న వాళ్ళకి కష్టంగా ఈడీ టెట్ పేపర్ ఉన్న వాళ్ళకి స్కూల్ ప్రమోషన్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా కష్టంగా టీచర్లు కూడా టెట్ పెట్టండి. రాకుండా కేవలం లేదు. ఇంకో విషయం ప్రభుత్వం మనకు ఒకవేళ టెట్ నిర్వహించాల్సి వస్తే ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో టెట్ వేసి జనవరిలో పూర్తి చేయాలి. అలా కాకుండా మళ్ళీ ఎండాకాలం వరకు చూస్తాం, మేము చూస్తాం, జూన్ కేసి మళ్ళీ పొందేలు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. ఎంపీ ఎలక్షన్లు స్థానిక సంస్థలు అన్నీ ఉంటాయి. కాబట్టి కష్టమైన ప్రభుత్వాన్ని మా డిఎస్సీ అభ్యర్థి తరఫున ఖచ్చితంగా డిఏపీ అభ్యర్థుల అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలో డిఎస్సీ చేయండి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది అభ్యర్థులు 5 సంవత్సరాలు వేస్తున్నాం. మళ్ళీ మీరు కూడా మళ్ళీ కార్యక్రమం చేసి అవసరానికి ఉపాధి సంఘాల మధ్య పెట్టి వాళ్ళ దృష్టిలో పడకండి. ఖచ్చితంగా మీకు నిరుద్యోగులు తెప్పించాం అనే విషయం మీకు గుర్తుండబట్టి ఇలా తొందరగా మనకు డిఎస్సీ ప్రకటన జారీ చేసి ఒక విషయం సార్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం మా దగ్గర లెక్కలు 10,000 పోతున్నాయి 5,000 ఉన్నాయి అనుకోండి సార్. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సీ పెట్టి రిక్రూట్మెంట్
ఆ విధంగా వచ్చి వెరిఫికేషన్ అయ్యి అపాయింట్మెంట్ ఇవ్వాలి. కానీ ఆ లోపు మాకు 20,000 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే ఆ ప్రమోషన్లో తెచ్చుకోండి. ఖచ్చితంగా మా ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా 6 నెలలు పూర్తి చేయాలి. ఈ నెలలో అవసరమైతే టెట్ వేసుకుంటారా అది మీ ఇష్టం, వేస్తారా లేదా అలా కాకుండా 4 నెలలు ఖచ్చితంగా 4-5 నెలలు మాత్రం గడిపితే మాత్రం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక సానుకూలంగా డిమాండ్ ఇస్తున్నాం. మళ్ళీ అవసరమైన ఇంటర్వ్యూ కేసీఆర్ ఆదేశాలు స్టేజ్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఆరోపణని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మా మిత్రులు తీసుకెళ్ళండి మా టీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది వేస్తున్నాం. మనం చాలా మంది ఇప్పుడు 70% ప్రతిపాదనయ్యారు. కేవలం ఉపయోగ సంఘాల స్వార్థపూరితంగా అనేక సంఘాలకు అవసరం లేదు. అనేక సంఘాలు వాళ్ళ స్వార్థం కోసం ఈ అభ్యర్థులకు ఏం కాదు సమగ్రమైన ప్రమోషన్ ఇవ్వండి అనే కుట్ర చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి సంఘాలను రుగ్గకండి, ఉపాధ్యాయ సంఘాలను రుగ్గకుండా ఖచ్చితంగా ఏది ఈ మీడియా ఎఫెక్ట్ దృష్టి పెట్టుకొని ఇలా తొందరలో మెగా టీసీకి ఆహ్వానించండి. ఆల్రెడీ అప్లై స్వీకరించారు. మళ్ళీ 20 రోజులు అప్లికేషన్ ఓపెన్ చేసి అందరూ అప్లై చేసుకుంటారు. ఇంకా 3 లక్షల మంది అప్లై చేయవారు ఉన్నారు. ఎందుకంటే పోస్ట్ అప్లై చేయలేవారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో 200 ఫీజు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క అభ్యర్థిగా 1000 కోట్లు చేశారు సార్. ఆన్లైన్ ఎగ్జామ్ అన్నారు. ఆన్లైన్ ఖచ్చితంగా తొలగించాలి. మాకు ఆఫ్లైన్ ఒకటే ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలి ఎగ్జామ్. ఈ డిఎస్సీ కూడా గతంలో ఒక 20% నాలుగుగా ఉంది. తెలంగాణలో 10 జిల్లాల్లో 20% నాలుగుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో వల్ల 5% 33 జిల్లాలో 5% నాలుగుగా చేశారు. 95 లోకల్ 5% నాలుగుగా. లేకపోతే ఖచ్చితంగా ఈ 5% అనేది కూడా స్టేట్ ఓపెన్ పెట్టారు. ఒకటే జిల్లాకు పెట్టడం వల్ల చాలా మంది అక్కడ అప్లై చేసుకోలేదు. ఆ 5% 33 జిల్లాలకు అప్లై చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మూడబడ్డ ప్రతి పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ 6000 పాఠశాలలు అన్ని ప్రైవేట్ స్కూల్ 6000 పాఠశాలలు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా 6000 పోస్టులు వస్తాయి. అలాగా అవి కూడా ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి తొందరగా పెట్టాలి. ప్రభుత్వం అన్ని శాఖల పెట్టి విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం చాలా కొంచెం బాధాకరమే. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంటే ఒక బాధాకరమైన సంతోషం ఉంది. ఎందుకంటే ఆ పోస్టు ఖచ్చితంగా ఇలాంటి పెద్దలకు ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి గారు బిజీ ఉండడం కాబట్టి మాకు కూడా ఎప్పుడు వెళ్ళడం కూడా విద్యాశాఖ మంత్రి ఉంటే కొంత త్వరగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ కూడా మంత్రి కేటాయించి మా టీఎస్సీ అభ్యర్థులకు ఖచ్చితంగా స్పెషల్ గా దృష్టిలో పెట్టుకొని వెంటనే మెగా టీఎస్సీకి ఆమోదించాలి. అలాగే ఈ పీడీ సంబంధించి పీపీడీ వాళ్ళు ఉర్దూ మీడియం కోర్సు కూడా చాలా బ్యాక్లు ఉన్నాయి సార్. అవన్నీ కూడా దాదాపు 20,000 కోర్సులు ఉన్నాయి. మీరు వెంటనే 20,000 కోర్సులను ఆమోదించి ప్రభుత్వం 5,000 అదనంగా వాళ్ళకి 20,000 యాడ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా మంచి మీద వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దాదాపు మరొక 10-20 సంవత్సరాలు పరిపాలించాలి. ఇలాగే ఉండాలంటే టీఎస్సీ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటేషన్ ఎవరు కూడా టీఆర్ఎస్ ఓటేయలేదు. చదువుకున్న గుర్తున్న ఎవరు కూడా టీఆర్ఎస్ ఓటేయలేదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీని 25,000 మెగా టీసీ హామీ ఇచ్చారు. 100% నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? 25,000 పక్క అలా ఎలాంటి నో డౌట్ లేదా 25,000 ఉద్యోగాలు పక్క వేస్తారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే రేపు జూన్లో పని పెట్టేసరికి మేము వెళ్ళి ఉంటాం. ఎందుకంటే అలా పెట్టండి మళ్ళీ అదని ఇదని మళ్ళీ గందరగోళం చేసి మళ్ళీ సంవత్సరం పొడిగించడానికి లేదు. ఈ జనవరిలోగా నోటిఫికేషన్ వస్తే జూన్లోగా ఎగ్జామ్ పాస్ అయిపోతుంది. మీరు స్కూళ్ళలో ఉంటారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ గురుకులం పేరుతో 10 ఏళ్ల పాటు విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసింది. గురుకులం పేరు చెప్పింది. ఎందుకంటే డైవర్ట్ చేయలేదు మనందరినీ. స్కూల్ బంద్ పెట్టారు. గురుకులాలు ఓపెన్ చేసి డైవర్ట్ చేసి ఎంఈఓ లేకుండా డిఓ లేకుండా జేఎస్ లేకుండా డిఎస్ లేకుండా యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకుండా టోటల్ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. అవునా కదా? ఇవాళ గవర్నమెంట్ ఊళ్ళో పెన్షన్దారులు 100 మంది ఉంటే అందరికి 2,000 రూపాయలు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ ఇవ్వడానికి 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 ఊళ్ళో 100 మందికి పెన్షన్ ఇచ్చినావు, టాయిలెట్స్ కడితే 2,000 రూపాయలు ఇవ్వాలి. ఇంతలో దౌర్భాగ్యం కాదు. అంటే విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. దాని ఫలితమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూర్చున్నది. ఓన్లీ నిరుద్యోగ లక్ష్యం వచ్చింది.
బల్మూరి వెంకటరమణ నాయుడు, కోదండ రామసాగర్ ఉన్నారు. ఆ బాధ్యత మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించి ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే భరించాలి. మీ పనులు మీరు వరండి, మా పనులు అవ్వదు. నేను ఏమంటే ఉంటాను ఉండదు. కాబట్టి మనకు 25,000 డిఎస్సీ జూన్లోగా దాన్ని కంప్లీట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. ఇంకోటి తెలంగాణ మమ్మల్ని డిఎస్ఎం చేసి ఒకటే రాస్తారా, గ్రూప్ రాస్తారా? ఎందుకంటే లివింగ్ అన్ని అప్లై చేస్తే రాస్తారు. ఇక ఆన్లైన్ ఫీజులు లేవుగా, ఓన్లీ ఫ్రీ అప్లై చేసుకోవాలి. మేనిఫెస్టో ఇచ్చారు, ఒకరు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చేది కొత్త డిఎస్సీ కాదు, పాత డిఎస్సీ అనుబంధంగా 25,000 వేస్తారు. ఎందుకంటే కొత్త డిఎస్సీ అంటే మన కొత్త నాటకాలు వస్తాయి. డిఎస్సీకి అనుబంధంగా మనం జీవించి 25,000 పోస్టులు. ఎందుకంటే పాత రద్దు చేయాలంటే మన కోర్టు కేసులు అయితే ఇంకోటి ఏంటంటే ఏ నోటిఫికేషన్ వచ్చినాక కోర్టుకు పోదన్న భరోసా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీజులు తీసుకుంటారు. మన అప్లై చేసేదేమో 2016 ఎగ్జామ్ రాసే 2023 అయినా కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయంలోనే లీగల్ సంబంధించినటువంటి ఇంకోటి ఏంటంటే ఒకటేమో డిఎస్ ఎగ్జామ్, ఇంకోటేమో పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో డిఎస్పిఎస్సి, ఇంకోటి మధ్యలో పంచాయతీ సెక్రటరీ వాళ్ళు బోర్డు పెట్టుకుంటారు. ఏ బోర్డు అయితే అర్థం కాదు. కానీ అన్ని బోర్డులన్నీ సమయం చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే డిఎస్ఎల్ కేసు నిర్మించుకుంటారు, డిఎస్పిఎస్ వాళ్ళు పెడతారు, మధ్యలో ఏ ఎగ్జామ్ రాయాలా? ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్, బీఈడి క్వాలిఫికేషన్, ఈ 2 క్వాలిఫికేషన్ అప్పుడు నీ గ్రూప్ రాయాలా, డిఎస్ రాయాలి. ఎందుకంటే నువ్వు 25,000 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలు ఇస్తే టెట్ క్వాలిఫై అయిన 3-4 లక్షల మందులు, బీఈడి టీఈడి చేసిన 5 లక్షల మందులు. మరి 25,000 ఉద్యోగాలు ఇస్తే ఇంకా 4,75,000 మంది ఆడుకోవాలా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం వెంటాడాల. ఏమని చేయాలంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలా, రెండోది ఉపాధి ఇవ్వాలి. ఉద్యోగం 25,000 మందికి ఇస్తే 4,75,000 మందికి ఉపాధి ఇవ్వాలి. ఆ ఉపాధి మార్గాలు ఏదో అన్వేషించండి. వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తే 5,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటలకు రక్తాలు కాగేటట్టు వ్యవస్థను ఆమె చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో మినిమం స్కేల్ వచ్చేది చూడాలా? అది కాదు, ఆ మూతపడ్డ 6,000 పాఠశాలలు మొత్తం తిరిపియాలంటే అది గవర్నమెంట్ వైపు ఒక వ్యవస్థ ఉంటే మన వైపు కూడా వ్యవస్థ మారాలి. ఎందుకంటే ఎక్కువ మంది టీచర్లు పొద్దుగా 10 గంటల సమయానికి పోతారు, సాయంత్రం 10 గంటల ముందే 15 నిమిషాల ముందే బ్యాగ్ పెట్టుకుంటారు. ఇదే విచిత్రం. టీచర్ అనేవాడు అంకిత భావంతో పనిచేయాలి. చదువు వచ్చినట్టు పాఠం చెప్పడం కాదు, చదువు రానని పాఠం చెప్పాలా. వారిలో ఎమోషన్స్ క్రియేట్ చేసి నువ్వు సాధించగలుగుతున్న తపన వాళ్ళు క్రియేట్ చేయాలి. ఉపాధ్యాయ వృత్తికి వచ్చేవాడు జీతం కోసం పనిచేసేవాడు రావద్దు, అంకిత భావంతో పనిచేసేవాడు కావాలి. అలాంటి లక్షణాలు ఏదో పెళ్లి చేసుకోవాలా, డిఎస్సీ రాస్తా, నాకు ఇంటి కుటుంబం బాగుపడాలా, డిఎస్సీ రాస్తా అంటే అన్ఫిట్ ఫర్ యువర్ మీకు స్టూడెంట్స్ కావాలని చెప్తున్నాను. నేను వాళ్ళ పాఠం చెప్తే నేను ఎప్పుడు సమయం చూసుకోను. అది 5 గంటల క్లాస్ అయిపోతే నా క్లాస్ 7:30 ఈవినింగ్ 7:30 వరకు క్లాస్ నడుస్తుంది. అంకిత బాగా ఉండదు కాబట్టి ఆమె ఫ్యాకల్టీగా అందరికంటే లేట్ వస్తుంది ఫీల్డ్లోకి. అందరికంటే ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడి కంటే లేట్ వచ్చినా ఆయన నిలబడి ఏంటంటే నాకు అంకిత బాగుంది. కానీ మీలో కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవాడు అంకిత బాగుంటేనే ఎగ్జామ్ రాయండి, లేకపోతే ఇలాంటి కుటుంబం నొప్పుకోండి. ఉపాధ్యాయులు అనేవాడికి అంకిత బాగుంటే వ్యవస్థలో మార్పు వస్తుంది. ఆ వ్యవస్థలో ఉద్యోగం వచ్చినాక మీరు మళ్ళీ నిరుద్యోగం గురించి మళ్ళీ ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే ఒక రాష్ట్రంలో 3 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవడన్నా నిరుద్యోగం గురించి ఆలోచన చేస్తున్నాడా? ఎందుకు చేయట్లేదు? ఉద్యోగం వచ్చేసిన గట్టి అయిపోతుందా? ప్రతి ఇవాళ ఎంప్లాయీ ఉన్న వాళ్ళు వేదాలు చాలా మంది ఉన్నారు. ఉపాధి మార్గాలు చూపెట్టండి. మీ దగ్గర రాష్ట్రం ఉంటే ఒక పరిశ్రమ 1 కోటి రూపాయలు పరిశ్రమ పెట్టండి, 20 మందికి ఉపాధి వస్తుంది. అదే 1 కోటి రూపాయలు పెట్టి ప్లాంట్ కొనకండి. ఉపాధి
ఉపాధి మార్గాలు చూపించాలా. ప్రభుత్వం ఆలోచన చేయాలా, చదువుకున్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులు వేయాలా. ఉపాధి లేని విద్య దానికి వ్యర్థము. గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వదు, 2 లక్షల మందికి ఇస్తుంది, 25 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలా. ఆ కల్పించడం కోసం నేను యుద్ధం మొదలు పెట్టబోతున్నా. ఆ యుద్ధంలో మీరందరూ చేరాలని కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మన ఇద్దరు పెద్దల మీద ఉంది, పల్మూరు వెంకటన్న మీద ఉంది, మన గౌరవ సార్ మీద ఉంది. వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ప్రధానమైన బాధ్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మన హక్కులు నెరవేరాలంటే విద్య గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. అంటే నేను మాట్లాడడం కాదు కూడా ప్రజాదరబారు పోయి పోలీసు డిపార్ట్మెంట్ పోయి అభ్యర్థులు అర్ధగంట తర్వాత ఆమె టీఎస్పీ గురించి మాట్లాడుతుంది. పోయిందేమో పోలీసు అభ్యర్థులు, చెప్పిందంతా విన్న తర్వాత టీఎస్పీ సభలో రాజీనామా చేయాలని చెప్పేసి రాజీనామా చేశారని క్వశ్చన్ చెప్పారంటే విషయ అవగాహన అనేది లేదు. విద్యాశాఖ మంత్రి చదువుకున్నోడిని అందరూ చదువుకుంటారు, బీటెక్ కూడా విద్య వచ్చినోడే, కానీ బీటెక్ కాదు, విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళకు విద్యా మంత్రి ఇవ్వాలా. పోయినసారి జరిగిన అదే మోసం. తెలివి లేనివాడు మంత్రి అయ్యిండు, తెలివి కాదు, తెలివి లేనివాడు మంత్రి అవుతున్నాడు. తెలివి ఉన్నోడు మంత్రి కావాలా, అది విద్యాశాఖ మంత్రిగా కావాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అది మన హక్కుల కోసం. ఒకటి, ఈ సమాజంలో ప్రశ్నిస్తే అనే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రశ్నించకుండా ఎవరు ఎండిపోతే నాకేంటి, మనం బాధ్యత రైతులు ఎప్పుడైతే ఉంటామో ఈ వ్యవస్థ ఇక్కడే ఉంటుంది. అధికారంలోకి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, మన సమస్యలు పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా. 25 లక్షల మంది ఉపాధి, 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. వేదిక మీద పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జీవో నెంబర్ 46 అనే పంచాయతీ అది ఎడతెగని పంచాయతీగా మారింది. ఈ జీవో 46 పైన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద ఇరుకున్నది. ఆ శ్రీనివాసరావు తొలగించి ఆ జీవో నెంబర్ 46 ఏ ఒక్క అభ్యర్థికి కూడా నష్టం కాకుండా న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అందరూ న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కలిసి, ప్రతి మంత్రి కలిసి, అందరి కలిసి కాబట్టి అందరి సమస్యల పరిష్కారమే. ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వం అవునా కాదా? 100% నిరుద్యోగ ప్రభుత్వం. ఆ నిరుద్యోగ ప్రభుత్వం మన ప్రభుత్వం. మన సమస్యల పరిష్కారం అవుతుంది. 25,000 ఉద్యోగాలు మెగాడిఎస్ వస్తుంది. అది కూడా ఇమీడియట్ గా పెడతారని చెప్పేసి భావిస్తున్నాను. గురువర్యులు మాసంలో ఎంతో మంది ఉద్యమాలు చేయాలంటే వారిని ఉద్యమ స్ఫూర్తి వాళ్ళ దగ్గరికి నేర్చుకొని వాళ్ళ దగ్గర పాఠాలు తీసుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో సరే మా మహాలక్ష్మి అక్క వేదిక అందరూ క్రియాశీలక పాత్ర పోషించారు. దురదృష్టవశాతం అప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం, ఒక చిన్న పాత్ర పోషించలేకపోయిన ఒక బాధతో ఉండే. కానీ ఈ యొక్క గడిల బాధ ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా పోరాడాల్సి వచ్చిందో ఈ గడిలని బద్దలు కొట్టడానికి కూడా అటువంటి ఒక మరి ఒక పోరాటాన్ని చేసేందుకు స్ఫూర్తిగా తీసుకున్న కోదండరావు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క పోరాటంలో ఒక ఉపాధ్యాయుల యొక్క ఒక అన్న యొక్క ఎప్పుడు నీ వెంటనే ఉన్న తమ్ముడు అని చెప్పి ప్రతి పోరాటంలో నాకు సహకరిస్తూ సరే పార్టీ వ్యక్తి కాకపోయినా వ్యక్తిగతంగా నా కుటుంబ సభ్యుల దగ్గర ఆదరించే మా అక్క అశోక్ గారికి, అదేవిధంగా వేదికపై ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏదైతే సంబంధించి ఈ యొక్క యాజమాన్యం ఏదైతే లక్ష్మీనారాయణ సార్ గారికి, దానితో పాటు ఫ్యాకల్టీగా వాస్తవాలు వివరించి మాకు కూడా తెలిసే విధంగా చెప్పిన మధుబాబు గారికి, దానితో పాటు ఏదైతే బాసుర కోచింగ్ సెంటర్ శ్రీనివాస్ గారికి, దానితో పాటు మా సోదరులు మా యువ మిత్రులు నాతో పాటు విద్యార్థి సంఘ టీచర్స్ విభాగ అధ్యక్షులు సమీం గారికి, దానితో పాటు ఇక్కడ ఉన్న ఇంతకు ముందు కొంచెం పోరాటాలు చేస్తూ ఏదైతే ఎన్నో రోజులుగా మీకోసం అల్పమైన పోరాటం చేస్తున్న సోదరులు ఏదైతే బిఎన్టీఎల్ సంఘ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారికి, దానితో పాటు ఇక్కడ విచ్చేసిన నాకంటే వయసులో చిన్న ఉన్న మా చెల్లెలకి, నాకంటే వయసులో పెడుతున్న మా అక్కలకి, నా యువ సోదరులకి, యువ మిత్రులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి మీరు అందరూ మాట్లాడారు సరే, మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడే ముందు జియో 46 గురించి మాట్లాడతాం, ఆ సోదరుల గురించి చెప్తాం, అప్పటికే మాట్లాడతారు. జియో 46 అంశానికి సంబంధించి కోదండరామ్ గారు మేము వచ్చినప్పటికీ అదే అంశం గురించి మాట్లాడుతున్నాము. లీగల్ ఎక్స్పర్ట్స్ ని కాన్స్టిట్యూట్ చేసే, ఎందుకంటే మన చేతిని మన తరం తీసుకొని ఒక పులి తరకాలు పెట్టారు, పులి నోట్లో పెట్టారు.
అది ఎవరికి ఇబ్బంది కాకుండా ఇటు నష్టపోకుండా అటు నష్టపోకుండా లాభపడ్డలు కానీ మనందరం కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం జరిగే విధంగా ఎవరికి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన ఎవరు నష్టపోకుండా ఒక సరైన డిసిషన్ లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి లీగల్ గా మీరు ఎవరు నష్టపోకుండా న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ఇది మీ ప్రభుత్వం మన కింద పనిచేస్తుందని మాటిస్తున్నారు. సో దానితో పాటు ఈ రోజు అయితే ముఖ్యమైన అంశం ఏదైతే మెగా డిఎస్ఏకి సంబంధించి వాస్తవానికి ఈ సమస్యలన్నింటిపైన 9 సంవత్సరాలకెళ్ళి పోరాటం చేస్తే నాకు తెలిసి ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారికంగా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా విద్యార్థుల మధ్యలో కానీ నిరుద్యోగుల మధ్యలో కానీ మీ మధ్యలోకి సమస్యలు వింటాము, సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో ఎవరు కూడా చెప్పలేదు. ఈ రోజు వాస్తవానికి ఇక్కడ నేను వస్తున్నా ఈ మీటింగ్ పోవాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడగలేదు. నాకు నమ్మకం ఉండే గత 9 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటం వారికి తెలుసు. మేము ఏది చెప్పినా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారు దాన్ని స్వీకరించి తప్పనిసరిగా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్న ఒక నమ్మకంతో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. చిన్న ఉదాహరణ చెప్తా. ఏదైతే ప్రభుత్వం ఏర్పడింది అందరూ అనుకుంటారు, చాలా మంది గతంలో ప్రభుత్వం ఏర్పడిందే అయిపోయిందని చెప్పి పక్కకు పోతారు. ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే ప్రజా దర్బార్లో ఏదైతే దానికంటే ముందు పిఎస్ఎన్తో ఒక నిమిషం సోదరుగా మాట్లాడుతున్నా, పర్సనల్గా మాట్లాడతా ఒక 5 నిమిషాలు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక టిఎస్ఎన్కోకి సంబంధించి ఏ అభ్యర్థులు కొంతమంది వచ్చి అడిగారు, అన్న ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి, ఏదైతే సంబంధించి మాకు 45 రోజుల సమయం ఇచ్చారు, సిలబస్ కూడా చేంజ్ అయింది, దానితో పాటు ఇస్రో బెల్లూస్ సెంట్రల్ ఎగ్జామ్స్ 5 ఉంది అన్న, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటే మొదట్లో నేను కూడా భయపడ్డా. ప్రభుత్వం వచ్చింది 7 రోజుల పరీక్ష అంటారు, మరి హాల్ టికెట్ ఇష్యూ చేసిరో చేయలేదో మరి చేస్తే వాయిదా అవుతుందో కాదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇదే ప్రజా దర్బార్లో పోయి అప్లికేషన్ పెట్టుకొని సీఎం గారు ఇది ఉంది వాస్తవానికి అంటే ఒక 2 రోజులు ఆలస్యం అయితే ఎగ్జామ్ పెట్టేస్తారేమో అని చెప్పి భయపడ్డాను. కానీ వాస్తవానికి ముఖ్యమంత్రి గారు కాడ చెప్పిన మాటను పెట్టుకొని నిన్న రాత్రి ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే మీ ప్రభుత్వం సమస్య ఉంది అని వారి దృష్టికి తీసుకొని వెళ్తే, ఎందుకంటే ప్రతి సమస్య 100 సమస్యలు ఒకేసారి తెలుసుకోవాలి, ఒకేసారి పరిష్కరించాలంటే బహుశా 1-2 వారి యొక్క చూపుకు కనబడకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. అటువంటి సమస్యలు ఉన్న మా సోదరు ఇంతకుముందు రామ్మోహన్ మాట్లాడినట్టు సమస్య ఉంటే సమస్యలు మా దృష్టికి తీసుకోనండి. బహుశా ఈ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ధర్నా చోట్ల అవసరం మీకు పడదు. మీకు సమస్య ఉంది అని చెప్పి చెప్తే నేరుగా నేను మాటిస్తున్నా, నేను దగ్గరకు వస్తా, మీ దాంట్లో ఉన్న 2-3 పట్టకపోతా 24 గంటల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కల్పిస్తా, మీ సమస్య పరిష్కారం అటువంటి అవసరం రావాలని కూడా మనం అనుకోవద్దు. ధర్నా చౌక్ లో కూర్చొని పోలీసులు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఆ దుస్థితి తెలంగాణకి రావద్దని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సోనియా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. అదే దిశగా పరిపాలన ఉంటుంది. కాకపోతే గతంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబ లబ్ధి కోసము స్కూళ్ళని మూసేశారు, అడ్డగోలుగా దోసుకురు, మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. ఆ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థని అశోకన్న దాన్ని బాగు చేయాలంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి సమీక్ష చేయాల్సి వస్తుంది, సమావేశాలు పెట్టాల్సి వస్తుంది. ముస్లిం కొంతమంది అప్లై చేసుకోలేదు, కొన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి కాన్స్టిట్యూట్ చేసి మళ్ళా పెట్టేసి దాని పరంగా ఎదించడం తప్పనిసరిగా 6 నెలల లోపల మీరు అన్నట్టు దాన్ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసి ఎగ్జామ్స్ క్లాస్ అయితే మాట్లాడారు. అశోక్ గారు మాట్లాడారు అన్నాను, చాలా స్పష్టంగా మేనిఫెస్టో మీ దగ్గర కొన్ని అంశాలు తీసుకొని పెట్టినాం. కోదండరామ్ గారి మేనిఫెస్టో తయారు చేశారు. వారికంటే తెలంగాణలో ఈ సమస్యలపైన ఏ రకంగా ఉద్యోగాలు వారికంటే మేధావులు వారికంటే తెలిసిన ఎవరు లేరు. ఆ మేనిఫెస్టో రూపకల్పనలోనే క్రియాశీలక పాత్ర పోషించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒకే ఎగ్జామ్ ఇంకొక ఎగ్జామ్ క్లాష్ కాకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. సో ఆస్కారమే ఉండదు, క్లాష్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ అందరు కూడా నేను కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా ఏదైతే మెగా డిఎస్సి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇది చెయ్యి గుర్తే హస్తం గుర్తు, మనకు అన్నం పెట్టే చెయ్యిది. చెయ్యి ఎప్పుడు కూడా మనం మోసం చెయ్యదు, తప్పనిసరిగా మనకు అన్నం పెట్టదు. దానికోసం మనం చేతి గుర్తు ఓటేసి మనం గెలిపించుకున్నాము. ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఇటువంటి సమస్య కానీ ఎవరు కూడా మీ బాధ చెప్పుకునే పరిస్థితి ఉండదు. సమస్యతో 4-5 కలిసి
ఎప్పుడు కూడా గతంలో అశోక్ సార్ మీరు మీకు కూడా అందుబాటులో ఉంటాము. ఒక సమస్య ఉందని చెప్పండి, ఎక్కడన్నా తెలిసి తెలియక. ఎందుకంటే ఈరోజు మాకు తెలుసు గత ప్రభుత్వాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్య ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రి దృష్టికి పోదామంటే విద్యాశాఖ మంత్రి ఇంటి దగ్గర నా పైన ఫలానా కేసులు పెట్టారు. విద్యాశాఖ మంత్రి ఇంటి దగ్గర పోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యధిక కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపైన ఉన్నాయంటే 83 కేసులు ఉన్నాయి నా పైన. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక మళ్ళీ వాడు వస్తే ఈ రోజు ఇదే మల్మూరు వెంకటరెడ్డి సెంచల్ కూడా జైలు ఉంటుండే, పోలం రామ్సర్ వేదిక అందరూ పరామర్శించే పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే మీ మధ్యలో సమస్యలు తెలిసిన వాళ్ళము, సమస్యల కోసం పోరాడిన వాళ్ళము. ఈ రోజు మేము ఉద్యోగం తీసుకోకపోనికి కారణం కూడా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చినా కానీ మేము ఉద్యోగం తీసుకోవాలని మాకు పోటీ చేసే అవకాశం ఉన్న పక్కన నుండి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుకెళ్ళి అది ఏదైతే జన్మో ఎగ్జామ్ అయినా కానీ, టీఎస్పీఎస్సీ పరీక్షలు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రెడిట్ సిస్టమ్ కానీ, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ విషయం కానీ, టైపిస్టులకి కేటాయించడం కానీ, మీకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ కానీ, మీ అంశాల్లో మీ మధ్యలో మేము ఉన్నాం. తప్పనిసరిగా మీ సమస్యలు అన్ని తెలిసిన వాళ్ళము, ఎదుర్కొన్న వాళ్ళము, చూసిన వాళ్ళము, మీ సమస్యల వల్ల కేసులు పైన పెట్టుకున్న వాళ్ళం కాబట్టి సమస్యలన్నీ తెలుసు. తప్పనిసరిగా ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా ప్రతి సమస్యలు పరిష్కరించే దిశగా మీకు ఉద్యోగాలు కల్పించే విధంగా, ఉద్యోగాలు రాని వారికి ఏ రకంగా సంబంధించి మన కాళ్ళపైన మనం నిల్చునే విధంగా మేము 6 లక్షల రూపాయల గ్యారంటీ కార్డులు కూడా విద్యార్థులకు అందజేస్తున్నాము. ఆ గ్యారంటీ కార్డు మనకి ఏటీఎం కార్డు మీకు ఉంటుంది. ఏ ఎగ్జామ్ కట్టుకోవాలన్నా పోయి ఆ కార్డు చూపిస్తే కార్డుకి పైసలు కట్టేది, ఎవరు కూడా పైసలు కట్టే పరిస్థితి ఉండదు. ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా దానితో పాటు ఈరోజు మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకు ఎంత అవసరం. మనము దాదాపు బస్సు ఎక్కి పోవాలంటే జేబులో 10 రూపాయలు ఉంటే ఇక్కడికి వెళ్ళి ఆడలేకపోతే బస్సు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిల్సుఖ్ నగర్కి వెళ్ళి సంబంధించి బేగంపేట పోవాలంటే బేగంపేట దగ్గర పోతే 12 రూపాయలు అవుతుందంటే దానికంటే ముందే టాంగ్పేట దగ్గర 10 రూపాయలు అక్కడ దిగి ఆ 2 రూపాయలు లేకపోతే నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది. అసలు దుస్థితి రాకుండా ఎవరికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క మహిళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఎక్కడ పోవాలన్నా పోయే ఒక్క స్కీమ్కి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చి తప్పనిసరిగా తెలంగాణలో నిరుద్యోగులు లేకుండా ఎవరు కాకపోయిన వాళ్ళు తెలుసుకునే విధంగా కేవలం ఉద్యోగ అవకాశాలతో పాటు, ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించలేము, ప్రైవేట్ రంగంలో కూడా 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ఒక మా మేనిఫెస్టోలో ఉంది. ఆ స్కీమ్ ద్వారా కూడా ప్రైవేట్ రంగంలో మరికొంత పారిశ్రామికలు కూడా ఏవైతే కొత్త ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చి, చిన్న ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ జిల్లా వారీగా మన జిల్లాలోనే మనం ఉద్యోగాలు సాధించుకొని మన కుటుంబంతో ఇది మన తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ అని పదే అడ్వర్టైజ్మెంట్లో మేము చెప్పుడు కాదు, ఇది బంగారు తెలంగాణ మీరు చెప్పే విధంగా తప్పనిసరిగా తెలంగాణ తీర్చిదిద్దడంలో అందరికంటే ఏదైతే చిన్న స్థాయికి వెళ్ళి ఒక పెయింటర్ స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయిన రేవంత్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు. యువ నాయకుడు, దాదాపుగా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి యొక్క మహామధ్యలో ఉండే వ్యక్తి, మన కోసము ఏదైతే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి, ఆ సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్తూ మీకు ఎవరైతే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్లకు కూడా సంబంధించి ఏదైనా దీనిపైన ఇంకేదైనా అవగాహన ఇంకేదైనా అవసరం ఉన్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఇంకేదైనా సలహా సూచనలు ఇచ్చేది ఉన్నా కోదండరామ్ గారితో మాట్లాడి మీకు సంబంధించి ఇంటరాక్షన్లో ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసి మీ సమస్యలను నేరుగా ఇంకోటి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలంటే విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టపట్టిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖని పూర్తి స్థాయిలో ప్రక్షాళన మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి ఎవరైనా చిన్న తప్పులు చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పని అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ విద్యాశాఖకి ఇచ్చే వాళ్ళు ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ విద్యాశాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవాలంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు విద్యాశాఖకి ఇచ్చిన పనిలో తీసుకోవాలి. దానికి తప్పుగా మనం భావించే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పీఈటీ వాళ్ళది ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే విద్యార్థులకు సంబంధించిన కోర్సులు కూడా చేశారు. ఆ పోస్టులు కూడా మీరు అది దృష్టి తీసుకునే ఇంకొకటి ఏదైతే మా సోదరులు అక్రమంగా గత 9 సంవత్సరాలుగా మా అందరిపైన కేసులు పెట్టారు. ఈ కేసుల గురించి మీరు చిట్టి ఇస్తే నేను సార్ పైన కూడా దాదాపు 30-40 కేసులు వేదిక పైన అందరిపైన కేసులు ఉన్నాయి. ఇది మనది కాబట్టి తప్పనిసరిగా మన
మన పైన పెట్టిన అక్రమ కేసులు అన్నింటినీ కూడా ఎత్తేసే దిశగా ఆల్రెడీ కాదు 25 మంది డిఎస్సీ అభ్యర్థులపై పెట్టారు, 16 మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులపై పెట్టారు, దానితో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పైన 32 మంది పైన పెట్టారు, ఏదైతే GO46 సెక్రటరీ ఒకటి చేస్తే 36 మంది పైన వాళ్ళపైన పెట్టారు. దాదాపు గత 8 సంవత్సరాలుగా అక్రమంగా 289 మంది విద్యార్థులపై కేసు పెట్టారు. అక్కడ పూర్తి లెక్క ఉంది. ఎందుకంటే దాదాపు 60% కేసులలో తప్పనిసరిగా ఆ కేసులను కూడా ఎత్తేసే దిశగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి స్వాగతించిన నా ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, నా యువ సోదరులకి, యువ సైనికులకు, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరొకసారి ఆదాభివందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న డిఎస్సి అభ్యర్థులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. మనం ఇవాళ ప్రభుత్వాన్ని అయితే మార్చినాం, మాకు డిఎస్సి వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి సమావేశం. పుట్టి డిఎస్సి అంటే టీచర్ పోస్టులే కాదు, ఏజెన్సీలో ఉన్న టీచర్ పోస్ట్, పిఈటి, ఆర్ట్ క్రాఫ్ట్, ఇంకా వైకల్యం కలిగినటువంటి వాళ్ళ కోసం స్పెషల్ టీచర్లు, ఈ మొత్తం రిక్రూట్మెంట్ జరగాలన్నదే మన అర్థము. అందులో ఒకటి చేసి ఒకటి వదిలేయమని కాదు, సమగ్రంగా రిక్రూట్మెంట్ జరిగితేనే మనందరికీ లాభం జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అందరికీ లాభం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద పెట్టిన కేసులు ఎత్తేయటానికి మేము చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఎన్నికలకు ముందే వాళ్ళకి చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఆ కేసులు ఎత్తివేసే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం మీద తమ డిమాండ్ల సాధన కోసం, న్యాయాన్ని సాధించుకోవడం కోసం పోరాటం చేసిన క్రమంలో కేసులు ఎదుర్కొన్నారు, ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి. దాంట్లో ఎక్కడైనా హింస జరిగి ఉంటే అది వేరే మాట, కానీ మనం చేసిన నిరసన కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా జరిగినాయి, ఎక్కడ కూడా హింస లేదు. ఆ కేసులన్నీ ఎత్తేయాలని కూడా మనం అడుగుతున్నాం. ఖచ్చితంగా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థ అనేది కుప్పగూలిపోయింది. ఆ విద్యా వ్యవస్థను బతికించాలంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ స్కూళ్ళు రావాలి. మిమ్మల్ని నేను 2 విషయాలు అభ్యర్థించదలిచిన. నాకు పోస్ట్ కావాలి కాబట్టి డిఎస్సి వేయమని అడగకండి, అడిగితే ఏ సమాజం కూడా ఒప్పుకోదు. మీరు ఎప్పుడు కూడా ఏమడగాలంటే మా స్కూలు బతకాలి, అందరికీ సమాన విద్య దొరకాలంటే పోస్టు వేయమని అడగాలి. మీరు గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి. ఎందుకు అడుగుతున్నామంటే గవర్నమెంట్ స్కూలు అనేది చాలా రకాలుగా ప్రయోజనకరం. పేద ప్రజలకు చేతిలో నుంచి చెల్లి గవ్వ ఖర్చు కాకుండా చదువు చెప్తారు. నేను ఒక ఊరికి గవర్నమెంట్ స్కూల్కు పోయినా, మీ స్కూల్ బాగుందా ప్రైవేట్ స్కూల్ బాగుందా అని అడిగితే ఏమాత్రము ఇబ్బంది పడకుండా వెంటనే ఏళ్ళు లెక్క పెట్టుకుంటూ మా స్కూలే బాగుందా. ఎందుకు బాగుంది అని అడిగిన, మాకు బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, మా సార్లు చదువు బాగా చెప్తారు. అంటే మిడ్ డే మీల్స్ కూడా ఉందంటే అది కూడా ఉందనుకోండి అని అంటున్నారు. అంటే దానికోసం అడగట్లేదు, మాకు చదువుకయ్యే ఖర్చు గవర్నమెంటే భరిస్తున్నది, అందుకని మేము చదువుకోగలుగుతున్నాం కాబట్టి మా స్కూల్ బాగుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రకటించారు. గవర్నమెంట్ స్కూల్ వల్ల కలిగే లాభం ఏంటంటే అందరం ఒకటే స్కూల్కి పోతాం, ఒకే రకమైనటువంటి చదువును పొందుతాం, అందరికీ కూడా ఎదగటానికి ఒకే రకమైన సహాయం దొరుకుతుంది. ప్రైవేట్ స్కూల్కు పోతే చదువు బాగా చెప్పేటోళ్ళని వేరే క్లాసులో పెట్టి మంచి మార్కులు వచ్చినాక అడ్వర్టైజ్మెంట్ వేసి వాళ్ళని చూయించి అడ్వర్టైజ్మెంట్ను సంపాదించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ అట్లా కాదు, అందరికీ సమానంగా చదువు చెప్పి ఎప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్ ఏం ఆలోచిస్తాడంటే బాగా చదువు వచ్చిన వాడికి ఆఖరికి కొన్ని ముచ్చట్లు అదనంగా చెప్తాడు, యావరేజ్ స్టూడెంట్కు విపులంగా చెప్తాడు, చదువు రాని వాడికి విషయం అర్థమయ్యే విధంగా దాన్ని సింప్లిఫై చేసి అర్థమయ్యే విధంగా చెప్తాడు. అది గవర్నమెంట్ టీచర్కు ఏ టీచర్కైనా ఉండవలసిన. ఈ కారణాల చేత మనకు గవర్నమెంట్ స్కూల్ కావాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీరు చదువుకోవచ్చు, మీకు కొంత డబ్బు సహాయం చేస్తామని ప్రభుత్వం అనవచ్చు,
ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోవటం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అయ్యే ఖర్చు కంటే గవర్నమెంట్ స్కూల్ నడిపితే అయ్యే ఖర్చు తక్కువ. ఎటు తిరిగి నువ్వు అటైనా పైసలు ఇవ్వాలి, ఇటనే ఇవ్వాలి. దాని బదులు గవర్నమెంట్ స్కూల్ను నడపమని మనందరము అడగాలి. కాబట్టి మనకు ఉద్యోగము, సమాజానికి న్యాయము జరిగితే లాభం. కానీ అందరినీ కొట్టుకుంటూ వస్తే దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడి దాకా మీకు నెలకు ₹1,00,000 ఇస్తానంటే ఉద్యోగం చేస్తారా? మనం ఎందుకంటే మనం బతకాలే, బతుకుదను గౌరవప్రదంగా పొందాలని కోరుకుంటాం. టీచరే ఎందుకు కావాలి అంటే నలుగురికి చదువు చెప్పొచ్చు, వాళ్ళను అభివృద్ధిలోకి తేవచ్చు అనే ఒక ఆశయం ఉంది కాబట్టి టీచర్ కావాలని కోరుకుంటాం. అందుకని మేము ఎందుకు అడుగుతున్నామంటే రిక్రూట్మెంట్ కావాలని. గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడాలి. అందరం దాంట్లో చదువుకున్న వాళ్ళమే ఇలా చదువుకునే అవకాశం ఎందుకు లేదు అనేది అందరికీ కలుగుతున్న అభిప్రాయం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కూళ్ళు నడుపుడు వేస్ట్, మూసేస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రైవేట్లో చదువుకుంటారు, చదువుకునే వాళ్ళు గురుకులాల్లో పాఠాలు చెప్తామని గత ప్రభుత్వం అనుకున్నాయి. అది కరెక్ట్ ఆలోచన కాదు. గురుకులాల్లో మాదిరిగా అన్ని స్కూళ్ళు గురుకులాల మాదిరిగా మారాలి. అన్ని స్కూళ్ళల్లో కూడా గురుకులాల్లో మాదిరిగానే చదువు చెప్పాలని మనం కోరుకోవాలి. ఆ స్థాయిలోకి అన్ని స్కూళ్ళు కూడా వృద్ధి చెందాలని మనం అందరం ఆశించాలి. అట్లాంటి మార్పు జరగాలి, పిల్లలకు చదువు రావాలి, మనకు ఉద్యోగం కావాలని చెప్పి మనం ఆశించగలిగితే సమాజం కూడా హర్షిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయమని మనం చాలా సీరియస్గా అడుగుతున్నాం. ఎందుకంటే ఉచిత విద్య ఎంత ఎక్కువ మందికి దొరికితే అంత మంచిది అన్న ఆలోచనతో, దానివల్ల లాభం జరుగుతుందనే ఆలోచనతో కుటుంబాలకు ఆర్థిక భారమైన చోట ఏం చేస్తారంటే ఆడపిల్లను గవర్నమెంట్కు పంపిస్తారు, మగపిల్లవాడిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఆ మార్పులు కూడా మనం కనబడుతున్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్ అనేది వ్యత్యాసాలను పెంచుతున్నారు. వ్యత్యాసాలు వాళ్ళను మార్కుల పరంగా వ్యత్యాసాలు పెంచుతున్నారు, జెండర్ పరంగా వివక్ష పెరుగుతున్నది. అందుకని మనం ఏం కోరుకోవాలంటే గవర్నమెంట్ వస్తే జెండర్ వివక్ష పోతుంది, అందరికీ సమాన చదువు అబ్బుతుంది, క్లాసులో నీకు మంచి మార్కులు వచ్చినా రాకపోయినా చదువు చెప్తారు, అందరినీ వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళు రావాలి, అవి ఇంకా బాగుపడాలి, కావలసిన సౌలతులు ఏర్పాటు చేయాలి, చదువు చెప్పడానికి కావలసినంత మంది టీచర్లను నియమించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సమాన విద్యా సాధన సమితి అని హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఆ పోరాటం చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో అనిల్ సద్గోపాల్ లాంటి వాళ్ళు ఈ పోరాటానికి ముందుండి నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు. చాలా పైసలు అయితే అనే లెక్కనే కరెక్ట్ కాదు అనే వాళ్ళు కూడా ఆ వాదన కూడా ముందుకు తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూల్ అయితే ఖర్చుతో కూడుకున్న పని అని మీరు చెప్పే మాట కరెక్ట్ కాదు, దీన్ని ఖర్చుగా చూడకండి పెట్టుబడిగా చూడండి అని చెప్పి వాళ్ళు కూడా ఈ విషయాల మీద గవర్నమెంట్ ఆలోచనలను సవాలు చేసిండ్రు, వాటిని మార్పించే ప్రయత్నం చేసింది. ఇవాళ ఆ కోణం నుంచే అందుకనే అశోక్ సార్ అన్నది ఒకటి బాగుంది. మనం చదువు చెప్పడానికి, సమాజాన్ని మార్చడానికి వెళ్తున్నాం. చదువు అనేది నాకు ఒక ఊళ్ళో పోతే మేము శాంతా సిన్హా గారితో ఊరంతా సర్వే చేసినాం. పిల్లలు అందరు స్కూల్ పోతున్నారు, పోకపోతే ఎందుకు పోతలేరు, పోయేటోళ్ళు ఏ ఆలోచనతో పోతున్నారు అని ఒక వారం రోజులు సర్వే చేసినాం. ఒక ఇంటికి పోయినాక ఒక ఆమె అన్నది పిల్లలు స్కూల్ పోతున్నారు అని, ఎందుకు పంపుతున్నావు అని అడిగిన. గట్ల అడుగుతావు అని అన్నది. మరి చదువుకుంటే నౌకర్లు వస్తలేవు కదా అన్నీ అన్న. నౌకర్లు రావడానికి మళ్ళీ కదే పశువులు కాసి బతికేదానికి ఇది ఎందుకు అని అంటే ఆమె ఏమన్నదంటే 2 కన్నుండి చూడలేని ప్రపంచాన్ని చూపగలిగేటువంటి 3వ కన్ను చదువు మనకి లేకపోతే ఎంత పైసలు వస్తాయి, ఎంత డిఏ వస్తుంది, ఎన్ని ఇంక్రిమెంట్లు వస్తాయి, ఎన్ని రోజులకి ఇల్లు కట్టుకోవచ్చు. ఇక దీనికే కనుక మనం పరిమితమైపోతే స్కూళ్ళు నాశనం అయితే తెల్లారు వచ్చినోడు ఏమంటాడంటే మంత్రి ఎందుకే అనవసరంగా వాళ్ళు చదువు చెప్పారు పాడలేదు. మీకు వస్తున్న సమస్య కూడా ఒక అందుకు మూలం అక్కడ ఉంది. ఎందుకంటే అందరికీ ఒక నీచమైన అభిప్రాయం ఏర్పడింది చదువు చెప్పరు అనేది. అది నిజమే కాకపోవచ్చు కాదు. మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే చదువు ఎందుకు కాదండి? ప్రిన్సిపల్ మంచిగున్న కాలేజీలో చదువు మంచిగా అవుతుంది, లేని కాడ కాదు. ఎంఈఓ మంచిగా ఉంటే హెడ్ మాస్టర్ కరెక్ట్గా ఉంటే చదువు ఎందుకు కాదు? అవుతుంది కదా. నీ మానిటరింగ్ వ్యవస్థను సరిగ్గా నిర్మించలేక దాన్ని స్కూళ్ళ మీద టీచర్ల మీద నెట్టి దాన్ని అధ్వానంగా చేస్తే అది నష్టమవుతుంది. నువ్వు ఏమి కండిషన్లు పెడతావో పెట్టు, ఎట్లా చదువు చెప్పించుకుంటావో చెప్పించుకో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు సకాలంలో
చదువు చెప్పించుకొని ఈ స్కూళ్ళన్నింటినీ సరిగ్గా నడిపితే మీరు కూడా బాధ్యత తీసుకుంటే భవిష్యత్ తరాలకు ఈ ఖాళీల భర్తీ అనేది ఇంత సమస్య కాదు. అందుకనే మనము ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ, తప్పకుండా మీ సమస్యలు వస్తాయి. కొన్ని చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గవర్నమెంట్ లీగల్గా కమిటీలు వేస్తుంది, పరిశీలిస్తుంది. ఆ పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. పెద్ద డిఎస్సి కోసమే అందరం కూడా ప్రయత్నం చేద్దాం, మేము కూడా ప్రయత్నం చేద్దాం, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఒక మార్పు జరుగుతుందనే ఆశతో కదా ఇక్కడ మార్పు జరగకపోతే మన అందరం పెట్టిపోతుంది, అంతే కదా. ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది, సాధించుకోగలమనేటువంటి విశ్వాసం మాకు ఉన్నది కాబట్టి ఒక పద్ధతిలో మనం ప్రయత్నం చేద్దాం. సాధ్యమవుతుందనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి మీరు కూడా ఆ రకంగా సిద్ధపడవలసిందే అని చెప్పి నేను కోరుతున్నా. డిఎస్సి సాధన కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ, కొన్నిసార్లు ఏమైతుందంటే వాళ్ళు 046 రద్దు చేస్తావా లేదా తెచ్చి చెప్పు అంటున్నారు. లీగల్ కేసులు మీరు గుర్తుపెట్టుకోండి, కోర్టు కేసులు రకరకాల చిక్కులు ఉంటాయి. నేను మాట ఆయన దుక్కుని రద్దు చేస్తాను పోవచ్చు, కానీ బయటికి పోయినాక ఎవరో ఒకరు కేసు వేసిండ్రు అనుకో, అది జిమ్మేదారి నేనైతానా ఇంకెవరైతారో అట్లా మాట్లాడకూడదు. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా గుర్తిద్దాం. కానీ చాలా కీలకం ఏంటంటే సమస్య పరిష్కారం అనేది న్యాయ నిపుణులు లేకుండా సాధ్యం కాదు. న్యాయ నిపుణులను ముందు పెట్టుకోవాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, వాళ్ళ సలహాల మేరకు మనం పరిష్కారం చేయగలం. కానీ తొందరపాటున మనం ఏదో ఒకటి ప్రకటించేసి దుమ్ము దుప్పుకొని పోతే చాలా కష్టమవుతుంది. ఆ విషయాన్ని విద్యార్థి మిత్రులందరూ అర్థం చేసుకొని అట్లాంటి సూచన ఎట్లాగో బల్మూరు వెంకట చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనతో పాటు ఆయనకు మద్దతుగా మేము కూడా అందరం మాట్లాడతాం. వీలైనంత తొందరగా దాన్ని కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. మన దాంట్లో కూడా ఒక అభిప్రాయం ఎట్లుంటుంది కదంటే, పక్కున్నోడు మునిగినా మంచిదే కానీ నాకు వస్తే చాలా అనే అభిప్రాయం ఉంటుంది. మరి నిరుద్యోగ సమస్య కూడా అంత దుర్మార్గంగా ఉండేది, మనుషులను రాక్షసులుగా మార్చి పారేస్తుంది. కానీ అట్లా మనం కాకూడదు. పక్కున్నోడు లాభపడాలి, మనం కూడా లాభపడాలి. ఇద్దరం కూడా లాభపడే విధంగా ఏం చేయాలంటే న్యాయ నిపుణులు చెప్పగలుగుతాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, ఆ సమస్యను పరిష్కరించి. ఇది వాళ్ళ మొదలైంది కాదు, చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పరీక్షలు పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా, దాంట్లో అవినీతికి ఆస్కారం లేకుండా జరిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మీరు అద్భుతమైన విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఈ సభ పెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాలీ చూసినాక ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, ఏమి అనుమానపడకండి, తప్పనిసరిగా జాగ్రత్తగానే ఉంటారు. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. హెచ్చరికనైతే జారీ చేసి నేను తక్కువ సాలిగా ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి, ప్రతిదీ కూడా ఇప్పుడు చెప్పొచ్చు. కొన్ని మన సంకేతాల ద్వారానే అర్థమైపోతాయి, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక మంచి సంకేతం అయితే ఇచ్చిండ్రు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయం చేస్తామని ఒక హామీ ఇస్తూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలతో సెలవు.